तत्तुल्यं राम नाम वरानने। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम नमः कोदण्डहस्ताय सन्धिकृतशराय च खण्डिताखिलदैत्याय रामाय पन्निवारिणे रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। अंजनानन्दनं वीरं जानकी शोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लंका भयङ्करम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोस्तुते। हरि ओम। శ్రీమద్ రామాయణం కిష్కింధకాండం 44 సర్గలు పూర్తి చేశాం. 45వ సర్గతో ఈరోజు పూర్తి చేద్దాం. కూర్చోండి. తీసేసి అయ్యా అది తీసేసి అది వేసుకొని అక్కడ కూర్చోండి, లేదా ఆ ఫ్యాన్ వేసుకొని దాని కింద కూర్చోండి. అది వేసుకోండి. ఆ ఫ్యాన్ వేసుకొని నువ్వు కూడా కొంచెం వెనక్కి కూర్చో. ఆ ఫ్యాన్ కావాలంటే ఇది తీసేయి. ఈ సౌండ్ ఆ ఫ్యాన్కి దగ్గర వేసుకోండి. కొంచెం వెనక్కి వేసుకోండి. ఇటు పక్క వచ్చేయండి. అప్పారావు గారు మీరు కూడా సాకేత్ కూడా ఈ ఫ్యాన్ కింద కూర్చో. ఆ ఫ్యాన్ కింద కూర్చోండి. అక్కడ అయ్యో 45. సర్వాంశ్చాహూయ సుగ్రీవః ప్లవగాన్ ప్లవగర్షభః సమస్తాన్ అబ్రవీద్ భూయో రామకార్యార్థసిద్ధయే ఏవమేతద్విచేతవ్యం యన్మయా పరికీర్తితం తదుగ్రశాసనం భర్తుః విజ్ఞాయ పూరి హరిపుంగవా శలభాయవ సంచాద్య మేతినీం సంప్రతస్థిరే రామః ప్రస్రవణే తస్మిన్ న్యవసత్ సహ లక్ష్మణః ప్రతీక్షమాణస్తం మాసం యః సీతాధిగమే కృతః ఉత్తరాంత దిశం రమ్యాం గిరిరాజసమావృతాం ప్రతస్తే సహసా వీరో హరిః శతబలిస్తదా పూర్వాం దిశం ప్రతియయో వినతో హరియూథపః. హరి ఓం. బుక్స్ రామాయణం ఇద్దరిద్దరు చూసుకో.
ఇద్దరిద్దరు చూసుకోండి. హరి ఓం. సుగ్రీవుడి యొక్క ఆజ్ఞ తీసుకుని నలువైపులా వానరులందరూ సీతాదేవిని వెతకడానికి వెళ్ళారు. అవునా? వాళ్ళలో ముఖ్యంగా ఉత్తరం వైపు ఎవరు వెళ్ళారు? శతవలి అని ఆయన వెళ్ళాడు. అవునా? శతవలి అని ఆయన ఉత్తరం వైపు వెళ్ళాడు. దక్షిణం వైపు ఎవరు వెళ్ళారు? అంగదుడితో సహా హనుమంతుడు, జాంబవంతుడు, తారుడు, నలుడు, నీలుడు, అంగదుడితో వీళ్ళంతా కలిసి దక్షిణం వైపు వెళ్ళారు. తూర్పు వైపు వినతుడు ఆయన లీడర్షిప్లో తూర్పు వైపు ప్రదేశానికి చాలా మంది వెళ్ళారు. తర్వాత ఇంకొక దిక్కు ఏదది? ఉత్తరం సుషేణుడు వెళ్ళాడు. తారాదేవి తండ్రి సుషేణుడు టీముతో ఉత్తరం వైపు వెతకడానికి వెళ్ళాడు కదా. వీళ్ళందరూ మొత్తం భూమంతా వెతుకుతున్నారు. భూమి మొత్తం వెతుకుతున్నారు. అయితే వీళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయారు, వెతుకుతూ ఉన్నారు. ఈ లోపల సుగ్రీవుడు ఉన్నాడు కదా ఇక్కడే. సుగ్రీవుడిని చూసి రామచంద్రుల వారు అడుగుతున్నారు, సుగ్రీవా, నువ్వు 4 దిక్కులకి మందిని పంపిస్తూ ఈ ప్రదేశాలు వెతకండి అని పర్టికులర్గా చెప్తూ ఉన్నావు. నువ్వు నీకు ఇదంతా ఏం తెలుసు? భూమి అంతా తిరిగావా నువ్వు? మీ ఊర్లో ఎన్ని వీధులు ఉన్నాయో మీకు తెలుసా? వాళ్ళకి ఏమైనా సాకేతం చేసాము అలాంతా వాళ్ళకి టీవీల కోసం ఏమైనా తెలుసా మీకు ఎవరికైనా? తెలియదు. ఎందుకు? అవసరం లేదండి, ఎందుకు వెళ్తామని మాకేమన్నా అవసరం కదా. కానీ ఇక్కడ సుగ్రీవుడు భూమి మొత్తం గురించి చెప్తున్నాడు. భూమి మీద ఎటువైపు ఏ పర్వతాలు ఉన్నాయి, ఏ నదులు ఉన్నాయి, ఏ గుహలు ఉన్నాయి, ఎక్కడ మంచు కొండలు ఉన్నాయి, అవునా, ఏ సెలయేళ్ళు ఉన్నాయి, ఏ పండ్లు ఎక్కడ దొరుకుతాయి, మొత్తం భూమిని గురించి కంప్లీట్గా చెప్తాము. రామచంద్ర వారు అడుగుతున్నాం చూడండి 46. గతేషు వానరేంద్రేషు రామః సుగ్రీవమబ్రవీత్ కథం భవాన్ విజానీతే సర్వం వై మండలం భువః. సుగ్రీవస్తు తతో రామం ఉవాచ ప్రణవా శ్రూయతాం సర్వమాఖ్యాసే విస్తరేణ నరర్షభ యదా తు దుందుభిర్నామ దానవం మహిషాకృతిం పరికాలయతే వాలి మలయం ప్రతి పర్వతం తదా విశ్వేశ మహిషో మలయస్య గుహాం ప్రతి వివేశవాలి తత్రాపి మలయం తజ్జిఘాంసయ తతోహం తత్ర నిక్షిప్తో గృహద్వారే వినీతవతు నచ నిష్క్రియమతే వాలి తదా సంవత్సరే గదే. ఇప్పుడేమైంది? సమస్త భూమండలాన్ని గురించి మొత్తం చెప్తున్నావు కదయ్యా, నీకు ఎలా తెలుసు? గతేషు వానరేంద్రీషు రామ సుగ్రీవం అబ్రవీత్. వానరేంద్రీషు గతేషు, వానల నాయకులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత సుగ్రీవం రామ అబ్రవీత్, సుగ్రీవుడు చూసి రాముడు అడుగుతున్నాడు, కథం భవాన్ విజానీతే సర్వం వై మండలం భువ. భువహ మండలం సర్వం కథం వై విజానీతే, నీకు ఎలా తెలుసయ్యా? ఏ విధంగా తెలుసయ్యా? ఇప్పుడు మన రాష్ట్రానికి అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. రాష్ట్రంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలుసా? ఎన్ని పట్టణాలు ఉన్నాయో తెలుసా? చూసారా? అవునా? అలాగే ఒక కుటుంబం
మన దేశం అంతా వాళ్ళ బాబు జాగీగా అనుకొని అవునా పందికొక్కలాగా తిన్నారు. అవునా కదా? అవునా కదా? పందులాగా బలిశారు. భారతదేశాన్ని మునిగిపోకుండా తయారు చేయాలి అని అనుకున్నారు. చేశారు చాలా వరకు కదా. వాళ్ళకి అసలు భారతీయ సంస్కృతి తెలుసా? వాళ్ళ పార్టీ నాయకుడు వాడు వెళ్ళి బ్రెజిల్లోనో ఎక్కడో మాట్లాడుతున్నాడు. ఏముంది హిందూ మతం అంటే? 4 ఉపనిషత్తులు, ఏదో 2 పురాణాలు ఉన్నాయి అంతే, హిందూ మతం అంటే ఏమీ లేదని అంటున్నాడు. అవునా? వాడు కానీ మన బాలగారు స్టూడెంట్స్ ఏం చేస్తారా? ఏం చేస్తారు? 100 రోజులు క్లాసు పీకుతారు. అవునా? వరుస పెట్టి ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి హిందూ మతంలో. అవునా? ఒక్కొక్క శాస్త్రం ఎంతెంత పెద్దగా రాయబడింది. వేదాలు వచ్చాయి ఓ కొలలు, అనంతో వై వేదాహన. దాని తర్వాత మొట్టమొదట వచ్చిన గ్రంథం ఏంటి? రాయబడింది. వేదాలు అపౌరుషేయాలు కదా. మొదటగా రాయబడిన గ్రంథం ఏది? రామాయణం కదా. ఎన్ని శ్లోకాలతో రాయబడింది? మొట్టమొదట ఎవరి చేత రాయబడింది తెలియకపోవచ్చు, కానీ దాంట్లో కొన్ని శ్లోకాలు మీకు తెలుసు, కానీ ఇది అది అని తెలియదు. ఏమిటి? ఎలా అండి? 100,000 శ్లోకాలతో రాశాడు శివుడు రామాయణాన్ని. 100,000 శ్లోకాలతో శివుడు రాశాడు. దాంట్లో సర్వలోకాల వాళ్ళు అప్పుడు తీసుకెళ్ళిపోయారు. మహాభారతాన్ని కాదు, అంతకుముందే వీళ్ళు తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోతే భూలోకంలో ఒకే ఒక శ్లోకం మిగిలిందండి అన్నారు. ఒకే శ్లోకం. ఏంటది? ఈశ్వరోవాచ ఈశ్వరుడు రాసింది ఈశ్వర రామాయణం 100,000. ఏకైకమక్షరం పుణ్యం 100,000 శ్లోక విస్తరం. చదువుంటారు చూడండి, విశ్వాసనామాల దగ్గర వస్తుంది. 100,000 శ్లోకాలతో రాశాడట. అన్ని లోకాల వాళ్ళే తీసుకెళ్ళిపోయారట. అవునా? అంతటి మహానుభావుడిని, అంతటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడిని ఒక్కొక్క చూస్తూ ఉంటే మీడియాలో, సోషల్ మీడియాలో ఒక్కొక్క పనికిమాలినోడు ఎన్ని రకాలుగా విమర్శలు చేస్తున్నాడు. విమర్శలు చేయడమే ఆలస్యం, నెలలోనే చచ్చుతున్నారు. అవును కదా? చచ్చుకుంటున్నారు చేసిన వాళ్ళందరూ కూడా. ఒకరా ఇద్దరా? ఎంతమంది? అప్పుడెప్పుడో మన చిన్నప్పుడు ఒక ఆవిడ రాసింది రామాయణ విశ్వవృక్షం అని. మన ఎలాగో ఆశ్రమం దగ్గరే అది రైల్వేకూడోనని, ముప్పాళ్ళ రంగనాయకమ్మ అని. అవునా? ఆమె ఆ గ్రంథాన్ని ఆవిష్కరణకు డేట్ ఇచ్చి పెద్దగా గొప్పగా ఆవిష్కరిద్దాం అనుకుంది. అవునా? ఆమె డయాస్ మీదకి రాలా, హాస్పిటల్కి వెళ్ళిపోయింది. పారాలసిస్ వచ్చి కాళ్ళు, చేతులు, నోరు మొత్తం పోయాయి. హాస్పిటల్కి వెళ్ళిపోయింది. ఏమయ్యా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ దెబ్బ కొడతానంటే ఎవరు నువ్వు? అవునా? ఆయన ఇచ్చిన ఇంత శక్తితో, ఇంత పెసరంత జ్ఞానంతో ఆయనే దెబ్బ కొడతాను అని అంటే ఏమవుతుంది? ఏమీ లేదు, వాళ్ళ కర్మ అనుకుంటాడు. ఆయన అంటే తిరిగితే వీళ్ళు ఎటు పోతాం, అడ్రస్ లేకుండా పోతాను కదా. అలా అంత పెద్ద గ్రంథం అండి. ఆ తర్వాత ఎన్ని పురాణాలు? 18 పురాణాలు. ఒక్కొక్క పురాణం 1,00,000 శ్లోకాలు, కొన్ని 88,000 శ్లోకాలు, 90,000 శ్లోకాలు ఒక్కొక్కడు. ఆ తర్వాత వాటన్నిటిలో చివరగా ఇదిగో మహాభారతం వచ్చింది. మహాభారతం ఎన్ని శ్లోకాలతో రాయబడింది? 60 లక్షల శ్లోకాలు మహాభారతం రాయబడింది. 60 లక్షల శ్లోకాలు మహాభారతం. భగవద్గీతలో కూడా సింపుల్గా విశ్లేషణ ఉంది. అవునా? మహాభారతంలో సంపూర్ణంగా విశ్లేషణ ఉంది. 30 లక్షల శ్లోకాలు పట్టుకొని నారదుడు స్వర్గలోకానికి వెళ్ళాడు అని, ఆశిత దేవులుడు 15 లక్షల శ్లోకాలు తీసుకొని పితృలోకానికి వెళ్ళాడు అని, శుకుడు 14 లక్షల శ్లోకాలు పట్టుకొని గంధర్వలోకాది కిన్నెర కింపుర శ్లోకాల్లో కూడా బోధించాడు అని, చివరిగా 1,00,000 శ్లోకాలు మనకు మిగిలాయి. 1,00,000 పైచులు శ్లోకాలు మనకు మిగిలాయి.
అవునా? ఆ తర్వాత ఆయన దాని కొనసాగింపుగా ఏం రాశాడు? హరివంశం రాశాడు. హరివంశాన్ని రాశాడు దాని కొనసాగింపుగా కదా. అదే కొన్ని వేల శ్లోకాలు. దాని తర్వాత ఒక్కొక్కటి ఇన్ని శ్లోకాలు. పురాణాలు, ఉపపురాణాలు, ధర్మశాస్త్రాలు, వేదాంగాలు, వేద విభాగాలు. అవునా? ఇన్ని శాస్త్రాలు ఇన్ని వస్తే ఏమన్నా నవశాస్త్రాలు ఉన్నాయంటే ఏమనాలి వాడిని? ఏమనాల్సిన అవసరం లే. వాడిలో ఉన్న అల్పబుద్ధే వాడి స్థాయిని ఏం చేస్తుంది? రెడ్యూస్ చేసేస్తుంది, కిందికి తీసుకొని వచ్చి ఎక్కడో పడేస్తుంది కదా. అయితే ఇక్కడ రాముడు గారు అడుగుతున్నా ఏంటి అంటే, ఎలాగా? ఓ సుగ్రీవా, నీకు ఇదంతా తెలుసు. ఆ సుగ్రీవుడు వెతికినప్పుడు ఎప్పుడు? త్రేతాయుగం కదా. అప్పటికి దేశాలు ఏమి లేవు, భారతదేశం ఒకటి తప్ప. భారతదేశమే. అయితే చైనా కూడా భారతదేశాన్ని కొనసాగింపుగా కొంచెం ఉంది. ఇప్పుడు టిబెట్ ఉంది కదా, ఉత్తర కురుభూమి అన్నారు దాన్ని, ఉత్తర కురుభూమి. అవునా? ఢిల్లీ వరకు దక్షిణ కురుభూమి. దాంట్లో ఒక చిన్న పార్టే కురుక్షేత్రం. ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో చూసారుగా కురుక్షేత్రం. కురుక్షేత్రం అప్పుడు అడవే, ఇప్పుడు మహానగరం, పెద్ద నగరం ఇప్పుడు కురుక్షేత్రం. ఏమయ్యా, దానికి అటువైపు విశాల భారతదేశంలో అప్పుడు ఏవైతే ఉన్నాయో అవన్నీ చుట్టుపక్కల కొన్ని చిన్న రాజ్యాలుగా అవి వేలసాయి. అవన్నీ వరుసగా వర్ణిస్తున్నాడు ఈయన. ఎవరు? సుగ్రీవుడు వరుసగా, అయ్యా నేను అప్పుడు విన్నారుగా కదా, మాయావిని చంపడానికి మా అన్నగారు బిలంలో ప్రవేశించినప్పుడు చూసి 1 year వెయిట్ చేశాడట ఆయన. సంవత్సరం. వాడు ఎట్లా బతికారండి వాళ్ళు? ఏమిటంటే దివ్యశక్తి సంపన్నులు, దేవత అంశాలతో పుట్టినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఉండగలిగారు. కానీ లేకపోతే సంవత్సరంలో యుద్ధం ఎవరు చేయగలరు? ఎలా ఉండగలరు? అనమానీయాలు లేకుండా కష్టమేగా అని మనం అనుకోవచ్చు. ఏమయ్యా, ఇప్పుడు యంత్రయుగంలోనే ఆమె ఎవరు? మనం వెళ్ళిందే సునీత విలియమ్సా? అవునా? ఎన్నేళ్ళు ఉంది పైన? 9 నెలల పాటు ఉంది. 9 నెలలు. ఆమె నీళ్ళు తాగిందా? అన్నం తిందా? చిన్న క్యాప్సిల్స్తోనే, చిన్న క్యాప్సిల్ ట్యాబ్లెట్. 9 నెలల పాటు బతికి వచ్చేసింది కిందికి. 9 నెలలు కదా. ఏమయ్యా, వీళ్ళు ఇంత దివ్యశక్తులు కలిగినటువంటి వాళ్ళు ఉంటారా ఉండరా? ఋషులు ఇప్పటికీ లక్షల సంవత్సరాల నుంచి ఉన్నారండి. కృతయుగం నుండి ఆ సప్తర్షులు అందరూ ఉన్నారుగా, జమదగ్ని ఒకరు తప్ప సప్తర్షులు అందరూ ఉన్నారు. ఎలా అండి? వాళ్ళ అమృతపానం చేస్తారండి. ఏ అమృతం? మనకైనా దొరుకుతుంది మనం చేయగలిగేటట్లయితే. అవును? టెక్నిక్ చెప్పమంటారా? కావాలా? ఏమి లేదు. నాలుగుంది, 4 చివరి తీసి కొండ నాలుగు దాన్ని ఆనిస్తే అమృత బిందువులు రాలుతాయండి. ఒక్క బిందువు తాగితే కొన్ని 100 సంవత్సరాలు అన్నపానీయాలు లేకుండా ఉండొచ్చు. ఏం స్వామి మీరు తాగారా? ఇంతవరకు అనిపిస్తుంది తాగాలి అని. అవునా? మీకు ఎవరికైనా కావాలా? ట్రై చేయండి. ఈ నాలుక ఆ నాలుగున అంతదేమో. ఈ నాలుక అంతదే, కానీ నాలుక చివరు వెళ్ళి ఆ నాలుగు చివర అనాలి. ట్రై చేస్తున్నారు కొంతమంది అప్పుడే. ఈ నాలుగు చివరు ఉంది, అది వెనక్కి తిప్పి కొండ నాలుగు చివరన కానీ ఆనిస్తే అప్పుడు అమృత బిందువు రాలుతుంది. మరి ఇది వెనక్కి వెళ్ళదుగా, కారణం ఆ మధ్యలో ఒక పొర పట్టుకుంటుంది. పొరను కట్ చేస్తే అది వెళ్ళి అంతుంది. అది కట్ అయితే ఈ నాలుగు ఏమవుతుందో కూడా తెలియదు. అయితే హిమాలయాల్లో ఒక రకమైన ఆకు దొరుకుతుందట. ఆకుతో కొంచెం వెంట్రుక అంతా 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారో వెంట్రుక అంతా అట్లా కట్ చేస్తారట. అలాగా సోపుకు నీళ్ళు పడుతుంది. అది కానీ కట్ చేసిపోయి అది సెప్టిక్ కాకూడదు లోపల. అది కానీ వెళ్ళి ఆనింది అంటే
అలాగా తాగి వేల సంవత్సరాలు కాదు, లక్షల సంవత్సరాలు ఋషులు జీవిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా గుహలలో. అలాగా ఉండేవారండి. అందుకే ఈయన కూడా చెప్తున్నాడు ఏంటి అని అంటే, ఈయన కూడా వెళ్ళాడు, మొత్తం అంతా తిరిగాడు. తిరిగి 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 అన్ని విషయాలని వర్ణించి చూపించాడు. ఎవరు? ఆ వాలి తరుముకొని వెళితే సుగ్రీవుడు మొత్తం భూగోళం అంతా తిరిగి అన్ని గుర్తుపెట్టాడు. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ రోజు దాముకున్నాడో వాళ్ళ అన్నభయానికి అంతా కూడా చెప్పాడు. చివరికి ఆయన గుర్తొచ్చింది ఋషిముఖ పర్వతం. ఈ ప్రదేశానికి వాళ్ళన్న రాలేడు కాబట్టి నేరుగా వచ్చి ఇక్కడ నేను ఆగిపోయానయ్యా అని చెప్పాడు. ఓకే. ఆయన దాని తర్వాత ఏంటి అని అంటే, ఈ వెతకడానికి వెళ్ళే వాళ్ళల్లో ముఖ్యమైన టీం ఏది? దక్షిణం వైపు వెళుతూ ఉన్న టీం కదా. ఆ టీం 47. దర్శనార్థం తు వైదేహ్య సర్వతః కపియూధవా వ్యాధిష్టా కవిరాజేన యదోక్తం జగ్నురంజస సరాంసి సరితర్కక్షాన్ సుగ్రీవేణ సమాఖ్యాతాః సర్వే. ఓకే. ఓకే. అయితే ఏమైంది? సుగ్రీవుడు నెల రోజులు టైం ఇచ్చాడు అందరికీ. వెళ్ళి అన్ని వైపులా. ఏమయ్యా నెల రోజులు ఎట్లా వెళ్ళి వచ్చేస్తారయ్యా? వాళ్ళకి ఏమైనా హెలికాప్టర్లు ఇచ్చారా? లేదు. హెలికాప్టర్ కంటే వేగంగా వెళ్ళగలిగిన గమన శక్తి వాళ్ళకు ఉంది. వానరులు సామాన్యులు ఏం కాదు. అవునా? ఇంతెందుకు మన చుట్టూ ఉంటారు కదా చూడండి వానరులు. అప్పుడప్పుడు అక్కడికి వచ్చి కూర్చున్నాం అనుకోండి, అవునా, నేను అట్లా చూస్తూ ఉంటా కదా. అలా ఇటు పరిగెత్తది ఒక కోతి, అక్కడి నుంచి అటు వెళ్తుంది. మా సత్య గారి ఇల్లు పైన, ఆ పైన వెళ్ళి ట్యాంక్ మీద కూర్చుంటుంది విత్-ఇన్ 30 secondsలో. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ 3 అంతస్తులు ఎక్కి ఆ ట్యాంక్ మీద కూర్చుంటుంది 30 సెకండ్ల లోపల. 30 సెకండ్లు కూడా పట్టదు దానికి. అరే ఎలా వెళ్ళగలిగింది అంతా? అంటే మనకంటే స్పీడ్ ఉందా లేదా? స్పీడ్ ఉందా లేదా? మేము అప్పుడెప్పుడో వెళుతూ ఉన్నాం. అక్కడ గంగోత్రి గోముఖ్ దాటేసి తపోవనానికి వెళుతున్నాం. మేరు పర్వతం దగ్గర నందనవనం, అదేది భగీరథ పర్వత్, చౌకాంబ పర్వత్ అవన్నీ ఉంటాయి పైన. గోముఖ్ దాటి పైకి వెళుతూ ఉన్నాం. గోముఖ్ ఎవరెవరు చూస్తారు మీరు? రేణుక ఒకరే. పద్మాగారు చూస్తారేమో అని అనుకున్నాను. ఆగిపోయారు. ఆ రేణుకా గారు కూడా ఏంటంటే స్వామి వెంట పరిగెత్తారు అప్పుడు చూశారు. వాళ్ళ ఆయన వదిలేసి స్వామి వెంట పరిగెత్తింది. స్వామి వెంట పరిగెత్తింది కాబట్టి ఆమె అక్కడ చూస్తుంది. గోముఖకు పైన వాస్తవానికి మనం గంగోత్రి అనుకుంటాం గంగా, కానీ అక్కడ గంగా దేవాలయం ఉంది. భగీరథుడు ఫస్ట్ అక్కడ తపస్సు చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడి నుంచి 20-30 కిలోమీటర్లు పైకి వెళ్ళిపోయాడు. దాదాపు 18 కిలోమీటర్ల పైకి వెళితే గోముఖ్ వస్తుంది. గోముఖ్ నుండి పైకి ఒక్కొక్కటి పర్వతం, దాన్ని దాటుతూనే రక్త పర్వతం అని వస్తుంది. రక్త పర్వతానికి ఇంకా పైకి వెళితే భగీరథ పర్వతం వస్తుంది. భగీరథ పర్వతం పైకి దాటి వెళ్తే చౌకాంబ వస్తుంది. ఆ చౌకాంబ కలశం బోళించినట్టు బంగారు పర్వతం రాగుంటుంది ఎప్పుడు. దాని నుండి అటు తిరుక్కుంటే ఇంకో 10 కిలోమీటర్లు వెళ్ళామనుకోండి, 10-15 కిలోమీటర్లు అటువైపు ఇది వచ్చేస్తుంది బద్రీనాథ్. అటువైపు తిరిగితే బద్రీనాథ్ వచ్చేస్తుంది. బద్రీనాథ్ కానీ వెళ్ళలేరు, అదంతా చాలా కష్టం. అయితే మేము ఏంటంటే రక్తపర్వతం దగ్గరకు వెళ్ళి రక్తపర్వతం నుండి నది దాటాలి. నది దాటి ఆ తర్వాత ఒక పర్వతం ఎక్కి పైకి వెళ్తే తపోవనం ఉంది. మన తపోవన స్వామి పేరుతోనే ఉంది. అది అంతకుముందు ఏ పేరు ఉంది ఏమో కానీ ఆయన అక్కడ తపస్సు చేసిన తర్వాత అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళకి ఆయన బయోడేటా ఇస్తాడు హిమాలయాలది. అప్పుడు ఏం చేస్తారు, ఆయన పేరుతో పెడతారు అక్కడ. ఇప్పుడు స్థిరంగా ఉంది తపం.
ఆయన అక్కడ తపస్సు చేసిన భూమి కూడా ఉంది ఇప్పటికీ. అయితే ఇదంతా కలిపితే 10-12 కిలోమీటర్లు ఉంటుంది అంతే. గోముఖు నుండి తపోవనం 10-12 కిలోమీటర్లు. ఈ 12 కిలోమీటర్లకి ఎంత టైం పడుతుంది నడవడానికి? ఎంత టైం పడుతుంది? మాకైతే 11 గంటలు పట్టిందిరా. మాకంటే స్పీడ్గా నడుస్తావా? ట్రై చేయ ఒకసారి, మీ ఆవిడ పర్మిషన్ ఇస్తే. అక్కడ చాలామంది వెళ్ళాలి అని అనుకుంటారు కదా. మన క్యాంపులో వెళ్ళినప్పుడు 32 మందిని తీసుకెళ్ళాం బయటికి, 32 మందిని. కానీ అంతకుముందు మేము వెళ్ళాం, 10-15 మంది స్వాములు వెళ్ళాం. వెళితే అందరూ వెళతాం అనుకున్నా, నన్ను అందరూ కామెంట్ చేశారు, నువ్వు వెళ్తానంటే నీ ముఖం ఏమి వెళ్ళేవాలి అని. కాలు నొప్పి ఉంది, నాకు కాలు నొప్పి ఉంది, నడవడానికి చాలా కష్టం అనిపిస్తుంది. అందరికంటే ముందు నేనే వెళ్ళిపోయాను, అందరూ వెనక పడిపోయారు. 5 మంది మాత్రం వెళ్ళాము, మిగతా వాళ్ళు కిందికి వెళ్ళారు. ఆ 5 మందిలో కూడా అందరికంటే ముందు నేను వెళ్ళగలిగాను. ఎలా ఏమిటి ఏంటి అంటే, కొంచెం దూరం పర్వతం మీద నడుస్తాం, కానీ ఆ నదిలోంచి ఇట్లాగా తిరగాలి. నదిలోంచి తిరిగేటప్పుడు ఏమిటయ్యా అంటే దాన్ని ఏమంటారంటే, అంతవరకు గోముఖం, అక్కడి నుంచి మృత్యుముఖం అంటారు. మృత్యుముఖం అంటారు. ఒక 5-6 కిలోమీటర్లు నది క్రాస్ చేయడానికి 5-6 కిలోమీటర్లు పడుతుంది. అయితే ఏమైందయ్యా అంటే, ఆ పైకి వెళితే పైన రాళ్ళు రప్పలు మట్టి గిట్టి అంతా కనిపిస్తూ ఉంటుంది, దాని కింద మంచు ఉంటుంది. ఆ మంచు ఎంత ఉంటుంది అంటే కనీసం 150 నుండి 200 మీటర్ల హైట్ ఉంటుంది, డెప్త్తో ఉంటుంది మంచే. ఆ మంచుకు కింద నది ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఈ మంచు ఏంటంటే అక్కడక్కడ పగిలిపోయి ఉంటుంది, పగిలిపోయి అలాగా ఇంత పెద్ద బిల్డింగ్ దాంట్లో పెట్టేయించారు అందరిలో. దాన్ని అట్లా చూస్తేనే ఏమనిపిస్తుంది, దూరం నుంచి చూడడానికి, మనము టీవీలో చూడడానికి, ఫోన్లో చూడడానికి చాలా అందంగా ఉంటుంది, కానీ మంచుకు దగ్గరికి వెళ్ళిపోయి ఆ అడవి కానీ చూసామరా అంటే ఎంత భయం వేస్తుందంటే, ఒకసారి జారారు అని అనుకోండి, ఆ తర్వాత ఒక 20,000-30,000 సంవత్సరాల తర్వాత శవం దొరుకుతుంది. ఎన్నేళ్ళకి? 20-30 వేల సంవత్సరాల తర్వాత. అన్నేళ్ళు ఉంటుందా అండి శవం? ఏం కాదు, ఏ శవం ఏమీ కాదు, ప్రాణం మాత్రం ఉండదు. శవం అట్లాగే ఉంటుంది కొన్ని వేల సంవత్సరాల తర్వాత, కానీ ఆ డెడ్ బాడీ బయటపడదు, అంత భయంగా ఉంటుంది. అయితే ఒక కూలి వాడు ఏం చేస్తాడు అంటే, ముందు కర్ర కొట్టుకొని ఒక 10 అడుగులు అట్లా కొట్టుకుంటూ వెళ్తాడు. ఆ తర్వాత ఒక్కొక్కరిని చేకొట్టుకొని తీసుకుని వెళ్ళి అక్కడ వదులుతాడు. అది ఎంతమంది ఉన్నా వాడు అందరినీ చేకొట్టుకొని వెళ్ళాల్సిందే. అలాగా దాడుతా అట్లాగా ఏంటి. దాని తర్వాత 5-6 కిలోమీటర్లు దాటామనుకోండి, ఒక పర్వతం ఉంది. ఆ పర్వతాన్ని బల్లి బాకినట్టు బాకాలి. మేము 4 మగాళ్ళమే, ఒక ఆమె మంచి యోగబాడి, పార్వతమ్మ ఒంగోలు, ఆమె వచ్చింది మాతో. ఆమె కొంచెం ధైర్యంగా ఉంది, కానీ వాళ్ళతో పాటు ఒక ఆయన వచ్చాడు, డోర్ రేట్ చేసినట్టు చచ్చిపోతారు. ఏడ్చేసాడు, బోర్పులు ఏడ్చేసాడు బయటికి. అదేంటి ఇట్లా పట్టుకొని పాకుతూ. ఏమయ్యా, అదొక చిన్న పర్వతం కదా, అలాంటి ఎన్ని చూశాడు ఆయన అప్పుడు. ఎవరు ఎన్ని అవన్నీ దాటేసి పైకి వెళితే పైన ఒక 10-20 ఎకరాల మైదానం ఉంది, ఒకటి మైదానం, అది తపోవనం అని చెప్పి. దాంట్లో గుహ, ఆ గుహలో తపోవనంలో తపస్సు చేసేవాడట. ప్రతి సంవత్సరం 2 నుంచి 3 నెలలు అక్కడే ఉండేవాడట ఆయన. ఆ చుట్టుపక్కల కొన్ని చిన్న గుహలు ఉన్నాయి ఇప్పటికీ. కొంతమంది అప్పుడప్పుడు మంచి వేసవి అనుకున్నప్పుడు, సెప్టెంబర్ వేసవి, అక్కడ సెప్టెంబర్ అక్టోబరు, అంటే నవంబర్ సెప్టెంబర్ అక్టోబర్లో, ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో 2 నెలల పాటు వేసవి అక్కడ కొంతమంది ఉంటారు, మళ్ళీ దిగి వచ్చేసేస్తుంటారు. అయితే అక్కడ వెళుతుంటే ఏమైంది తెలుసా, అదంతా కిందికి వచ్చేసాము. కిందికి వచ్చి అక్కడ కూర్చుంటే ఏంటి, మా దగ్గరకు వచ్చింది ఒక పక్షి, హిమాలయ కాకి అట. అది కోయిల్లాగా ఉంటుంది, హిమాలయ కాకి అట, ఇది పక్షే. అది అక్కడ ఏదో బురుగులు గిరుగులు ఏవో వేస్తే పేపర్లు వేస్తే అక్కడ తినింది. అది తిని బుయ్యమని అట్లాగే ఎగిరింది. అట్లా ఎగిరి ఏం చేసింది తెలుసా, ఆ తపోవనం మేము వెళ్ళామే,
అక్కడికి వెళ్ళి ఒక్క నిమిషంలో అక్కడికి వెళ్ళి కూర్చుంది. మాకు ఎంత టైం పట్టింది? 11 గంటలు పోవడానికి, 11 గంటలు రావడానికి కదా. అంత టైం పడుతుంది. ఒక నిమిషంలో ఇక్కడి నుంచి ఎగిరి బొయ్యమని అక్కడ కూర్చునేస్తుంది. ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? ఏమయ్యా, పక్షి ఎగరగలిగింది, కోతి వెళ్ళిపోతుంది లేదా? దానికి ఒక నిమిషం పట్టింది, దీనికి ఒక పావు గంటలో అయినా పావు గంటలో ఎగిరేసి వెళ్ళిపోతుంది కోతి. ఎగిరి 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 వెళ్ళిపోతుంది. కాబట్టి అప్పుడు వీళ్ళకందరికీ ఆద్యుడు ఎవరు? అక్కడ వాలి సుగ్రీవులు. అందుకే వాళ్ళు అంత వేగంగా వెళ్ళగలిగారు. అంతా చూశానయ్యా కదా. అయితే ఈ వానరులు అన్ని దిక్కులకు వెళ్ళారు. తూర్పు, పశ్చిమం, ఉత్తరం వైపులు వెళ్ళి వాళ్ళందరూ తిరిగి వచ్చేసారు 4 రోజుల లోపల. అయ్యా మాకు కనిపించలేదని చెప్పేసారు. ఒక దక్షిణం దిక్కుకు వెళ్ళినటువంటి వాళ్ళే ఇంకా తిరిగి రాలా. దక్షిణం దిక్కుకు వెళ్ళిన వాడు ఎక్కడెక్కడ నుంచి, ఒరిస్సా దగ్గర నుంచి కూడా వస్తుంది, మధ్యప్రదేశ్ కూడా వస్తుంది, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఏది కేరళ, గోవా ప్లస్ తమిళనాడు, ఇదంతా దక్షిణ ప్రాంతం. ఇదంతా తిరిగారు వీళ్ళు. తిరిగి 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 అటువైపుకు లాస్ట్కు వెళ్ళారు. ఎవరు? దక్షిణం దిక్కుకు వెళ్ళిన వాడు అంగదుడు లీడర్షిప్లో వెళ్ళినటువంటి వాడు మొత్తం వెతికారు. అక్కడ దొరకలేదు. దొరకకపోయేటప్పటికి ఏమైందయ్యా చూడండి, 48. సహతారాంగదాభ్యాంతు గత్వా సహనుమాన్ కవి సుగ్రీవేణ యథోద్దిష్టం తం దేశం ఉపచక్రమే. హరి ఓం. ఓకే, హరి ఓం. అయితే వీళ్ళంతా వెళుతూ 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 ఉంటే దక్షిణ చివరిగా వెళుతూ ఉన్నారు. వెళుతూ వెళుతూ ఉంటే వాళ్ళకి ఒక నిర్జన అయిన అరణ్య స్వరూపం కనిపించి ఒక ఆశ్రమం కనిపించిందట. ఒక ఆశ్రమం దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఒకప్పుడు చాలా గొప్ప ఆశ్రమమేనట. అది చాలా గొప్ప ఆశ్రమం అన్నమాట. ప్రతిరోజు దేవతలతో సహా తిరుగుతూ ఉండేవాడట. సడన్గా ఒకరోజు అనుకోకుండా ఏమైందంటే, ఆయన ఖండు మహర్షి అని ఆయన కొడుకు చనిపోయాడట. ఆశ్రమంలో ఎక్కడో ప్రమాదవశాత్తు చనిపోయాడు. చనిపోతే ఆయన మీద అత్యంత ప్రేమ కలిగినటువంటి ఈ ఖండు మహర్షి తండ్రి ఉన్నాడు, అరణ్యాన్ని శాపం పెట్టేశాడట. ఎవరో జనాలు ఇక్కడ తిరిగి చచ్చిపోతారు. చాలా కోపంతో ఆయన శాపం పెట్టాడట. 16 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడట ఆయన కొడుకు. ఆయన మరణించేటప్పటికి ఈయన తట్టుకోలేక మొత్తం ఈ ప్రదేశంలో ఇంకెవడైనా తిరిగాడరా అంటే, ఏ జీవులు కూడా ఉండడానికి వీలు లేదు ఇక్కడ, కానీ తిరిగాయి ఏనంటే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ చచ్చిపోతారు అని చెప్పి ఆయన శాపం పెట్టేశాడట. అప్పటి నుండి ఆ ఏరియాకి ఎవరు రారట, వస్తే చచ్చిపోతారట. ఆ ప్రదేశానికి వెళ్ళేటప్పటికి ఆ ఏరియాకి దగ్గరగా ఓ భయంకరమైనటువంటి రాక్షసుని చూశారు. ఎవరు? వీళ్ళ గ్రూపు. వీళ్ళ మీద పడి తినబోయాడట రాక్షసుడు. ఆ అంగదుడే కొట్టి చంపేశాడట. దేంతో కొడతారు వాళ్ళు? రాళ్ళు లోపల అవసరం లేదు, చేతులతో గుర్తితేనే మహా బలం అండి. అక్కడ చేతితో గుద్ది చంపేశాడండి ఆ రాక్షసుని. అయిపోయింది. వాళ్ళు అక్కడి నుంచి వెతుకుతూ ఇంకా ముందుకు వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే ఏమైంది, మధ్యలో ఎక్కడో ఓ చోట కొంచెం రెస్ట్ తీసుకున్నారు. మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతున్నారు. వెళ్ళేటప్పటికి ఏమైంది? 50 చూడండి. సహతారాంగదాభ్యాంతు సంగమ్య హనుమాన్ కవి విచినోతి స్మ వింధ్యస్య గుహాస్య గహనాని చ సింహశార్దూల దృష్టేషు శిలాశ్చ పరితస్తథా విశ్వేశ నగేంద్రస్య మహాప్రస్రవణేశ్చ ఆసేదుస్తస్య శైలస్య కోటీం దక్షిణ పశ్చిమాం తైషాం తత్రైవ వసతాం స కాలో వ్యత్యవర్తత. ఓకే, అయితే ఏమైంది? ఇంకా 17 సర్గలు ఉన్నాయి. 17 సర్గలు అయిపోవాలి ఈరోజు, కాబట్టి కొంచెం వేగంగా చెప్పేస్తా.
అవసరమైన చోట చూసుకోండి. ఏమో వీళ్ళు తిరుగుతూ ఏమయ్యా వాళ్ళు వెంట వెళ్ళేటప్పుడు ఏమైనా భోజనం తీసుకెళ్లారా? మధ్యలో ఏమైనా హోటల్స్లో ఆగారా? లేదు కదా, వెళ్తున్నారు. కానీ వీళ్ళంతా వానరులు కదా, వాళ్ళకి అడవుల్లో పళ్ళు దొరికాయి అని అంటే ఇస్తుంటారు. ఒకసారి రోజు చాలా చాలా దూరం తిరిగారట. తిరిగి వాళ్ళకి ఆహారం దొరకలేదు, మంచినీళ్ళు కూడా దొరకలేదు. చాలా అలసిపోయారట. అలసిపోయి వెళుతూ ఉన్నటువంటి వాళ్ళకి ఏమిటి, వీళ్ళందరూ వెళుతున్నారు. ఎవరయ్యా? గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు, మైందుడు, ద్వివిధుడు, సుషేనుడు, జాంబవంతుడు, నలుడు మరియు అంగదుడు, తారుడు. వీళ్ళందరూ డసిపోయారట. దప్పికతో నీరసించిపోయారు, వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళు అన్నారు ఎక్కడైనా మంచినీళ్ళైనా దొరికితే బాగున్నాయి అని. వాళ్ళు అలాగా అనుకుంటూ ఏదో ఒక పెద్ద స్వరంగం లాగా కనిపించింది. రిక్ష బెలము అంటారు కదా. అయితే అది ఒకప్పుడు ఒక రాక్షసుడి అధీనంలో ఉండేదట. అక్కడ ఎవరు వెళ్ళేవాళ్ళు కాదట. ఎవరైనా వెళ్ళారంటే ఈ రాక్షసు చంపేసేవాడు. ఆ ప్రదేశానికి ఎవరు వెళ్ళేవారు కాదట. అయితే వీళ్ళు ఎప్పుడైతే ఆ బిలం దగ్గరికి వెళ్ళారు, వీళ్ళకి తెలియదు కదా విషయం. ఆ బిలం లోపల ప్రవేశిస్తూ ఉంటే దగ్గరకు చూసారట. బిలం లోపల ఎంత దూరం ఉందో ఏమో, వెళ్ళామంటే ఏమవుతామేమో అని సందేహిస్తున్నారు. ఈ లోపల కొన్ని పక్షులు లోపల నుంచి వస్తున్నాయట. హంసలు, కణంచు పక్షులు, బెగ్గర పక్షులు, చక్రవాకాలు. చూసారా వీటిని ఎప్పుడైనా? ఇలాంటి పక్షుల పేరైనా విన్నారా? హంసలు, కణంచు పక్షులు అని, బెగురు పక్షులు అని, చక్రవాకాలు అని చూసారా ఎప్పుడన్నా? ఎవరన్నా చూసారా? మీరు చూడాలనుకుంటే చెప్పండి, నేను ఐడియా ఇస్తా. ఏంటి అంటే, కైలాసానికి కానీ వెళ్తే మానస సరోవరంలో చూడొచ్చుంటానండి. మానస సరోవరంలో ఇప్పుడు ఈ పక్షులన్నీ ఉంటాయి, అక్కడ చూడొచ్చు. అప్పుడు ఆ బిలంలో నుండి, సొరంగంలో నుండి ఇవన్నీ బయటకు వస్తున్నాయట. బయటకు వస్తూ మధ్యలో రెక్కలు వెదిలిస్తూ ఉంటాయి కదా, వెదిలిస్తూ వాటి రెక్కల నుండి నీళ్లు కడుతున్నాయట. వీళ్ళకి అనిపిస్తుంది లోపల నీళ్లు ఉన్నాయి, ఖచ్చితంగా పక్షులు వస్తున్నాయి అంటే లోపల అవకాశం ఉంది. అందులో విధిస్తే నీళ్లు వస్తున్నాయంటే ఖచ్చితంగా లోపల నీళ్లు ఉన్నాయి. వేగంగా అందరూ కలిసి లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోతే అత్యంత మనోహరంగా ఉందట. అలాగా చూస్తూ వాళ్ళు లోపలికి వెళ్ళిపోతుంటే పెద్ద పెద్ద వనాలు ఉన్నాయట, మహా పళ్ళ చెట్లు ఉన్నాయట, లోపల సెలయేళ్ళు వస్తున్నాయట. అంత చూసి వెళ్ళే కొద్ది లోపల ఒక పెద్ద స్వర్లోకం ఉన్నట్టు ఉందట. ఆ లోపల అదేంటండి, ఒక బిలం లోపలికి ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, ఇలాంటివన్నీ చూడాలి అని అనుకుంటే, వినాలి అని అనుకుంటే యోగ వాసిష్టం చదివి చూడండి. యోగ వాసిష్టం దాంట్లో కనిపిస్తాయి. ఒక చిన్న ద్వారం ఒకటి ఉంటుంది, ఆ ద్వారం నుంచి లోపలికి వెళ్ళారంటే పెద్ద నగరాలు ఉంటాయి లోపల. మచ్చుకు ఏమైనా తెలుసుకోవాలి అని అనుకుంటే వీళ్ళు చిత్రకూట అనుమని చూస్తారు. వచ్చారు, క్యాంప్కి వచ్చారు కదా, జనక గారు వచ్చారు. క్యాంప్ చిన్నప్పుడు చూసాగా మనం గుహల లోపలికి వెళ్ళాము, గుప్త గోదావరి దగ్గర. ఆ గుహల లోపల ప్రవేశిస్తే వేల మంది ఉండొచ్చు లోపల. ఆ దారి ఎంత ఉంటే ఒక కిటికీ రెక్క అంత ఉంటుంది. సన్నగా ఇట్లా అడ్డం తిరిగి వెళ్ళాలి లోపలికి. ఆ లోపలికి వెళితే ఎంత పెద్ద గుహరా బాబు ఆ గుహ. ఆ లోపల స్లయర్ లాగా, అవునా, దాన్ని దాటితే ఏంటంటే పెద్ద కోనేరు లాగా, దాని మధ్యలో ఒక గద్దె. ఆ గద్దెకి మెట్లు ఉన్నాయి. మెట్లు పైకి వెళ్ళిపోతే వర్షం ఎంత వచ్చినా నీళ్ళు లోపలికి ఎన్ని వచ్చినప్పటికీ కూడా పైన ఉండొచ్చు. సంవత్సరం రోజులు ఉన్నారు రాముడు అక్కడ. అందుకే దానికి అంత ప్రతిష్టత, ఇప్పుడు అంత గొప్పతనం. సంవత్సరం రోజులు ఉన్నాడు అక్కడ. అలాగే గుహలు చాలా 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 ఉంటాయండి. మహానగరాలతో కూడిన గుహలన్నీ ఉన్నాయండి. వీళ్ళు లోపలికి వెళ్ళేటప్పటికి మంచి చల్లటి అద్భుతమైన తీయటి నీటి సరస్సు ఉందట. ఆ చుట్టూ పక్షులు ఉన్నాయట, నెమలతో సహా పక్షులు ఉన్నాయట. మంచి తీయనైన పళ్ళ చెట్లు అవన్నీ ఉన్నాయట. వాళ్ళు అలాగే వెతుకు ఉంటే
మధ్యలో ఒక కుటీరం ఉందట, అందమైన గెస్ట్ హౌస్ ఒకటి. ఆ గెస్ట్ హౌస్ మీద ఒక ఆమె కూర్చో ఉందట, దేవతలాగా మెరిసిపోతుందట, ఒక ఆమె కూర్చో ఉందట అక్కడ. అవునా, కూర్చొని చూశారు. చూస్తూనే దానికే ఒకే ఒక స్త్రీ అక్కడ కూర్చొని ఉంది. వీళ్ళు ఎంతమంది వెళ్ళారు? అవునా కదా, నిర్జన ప్రదేశంలో ఒక స్త్రీ ఉంటే ఆ స్త్రీ దగ్గర కొంతమంది మగాళ్ళు వెళ్ళారు అని అనుకోండి, పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? ఇటు చూడండి, ఏం లేదు, పుస్తకాలు కరెక్ట్గా పెట్టలేదు, పడిపోతున్నాయి. ఎలా ఉంటుంది పరిస్థితి? విచిత్రాలు హిమాలయాల్లో వెళితే ఇట్లాంటి కోకలలో కనిపిస్తాయి. నేను చెప్పాను కదా తపోవనమని. ఆ తపోవనానికి వెళ్ళడానికే మాకు 11 గంటలు పట్టిందని చెప్పాను కదా. ఆ పైకి వెళ్ళి చూస్తే అవును వీడు తీసుకువెళ్ళాడు కూలి తీసుకుని ఆ పైకి వెళ్ళేటప్పటికి అప్పుడు తపోవనుడు ఉన్న గుహ ఉంది. ఆ గుహలో ఒక బెంగాలీ లేడీ ఉంది, ఓల్డ్ లేడీ, మోర్ దాన్ 60 years. ఒకే ఒక ఆవిడ. మేము నేరుగా అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళి మా బ్యాగులు అక్కడ దించామో లేదో వెంటనే అట్లా మమ్మల్ని చూసి లోపలికి వెళ్ళిపోయి ఓ జగ్గు నిండా వేడి నీళ్ళు తీసుకొని వచ్చేది. గ్లాసులు ఇచ్చి అందరికి వేడి నీళ్ళు ఇస్తాం తాగడానికి. చలి కదా, భయంకరమైన చలి ప్రదేశం. వేడి నీళ్ళు ఇచ్చేసింది. మేము అట్లాగా ఉన్నాము, అక్కడ కూర్చున్నాం. మళ్ళీ లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి కొద్దిసేపటికి ఏంటి అందరికి వేడి టీ పట్టుకోవచ్చేసింది. వేడి టీ పట్టుకోవచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకున్నా. అయ్యా రాత్రికి ఏం తింటారు? ఆవిడే రాత్రి ఆ రోటీలు, అవునా, పప్పు వండి ఆవిడే పెట్టింది అందరికీ. ఆ తర్వాత ఆ పక్కనే రాళ్లతో ఒక గుడిసెలాగా తయారు చేసి దాని మీద కర్రలు పెట్టి రేకులు వేస్తున్నారు. రేకులు వేసి దాని మీద ఇది కూడా వేస్తుంది, ఇది టర్పాలిన్ లాగా ఒకటి, అది కింద ఒకటి పరిస్థితి, దాంట్లో బెడ్స్ వేసి పెట్టేస్తుంది. ఏంటి అవన్నీ ఆమె అరేంజ్ చేస్తుందట. ఏమమ్మా నువ్వు అక్కడి నుంచి ఇక్కడ ఎట్టా నడిచా? లేదండి, డోలీలో వచ్చాను. గంగోత్రి నుండి డోలీలో వచ్చింది పైకి. డోలీలో ఆమె ఈ ఏర్పాట్లన్నీ చేసి పెట్టింది. గంగోత్రి నుండి 1 kg రైస్ అక్కడికి రావాలి అంటే కేజీకి 30 నుండి 90 రూపాయలు తీసుకుంటారు. 1 kg రైస్ అక్కడి నుంచి తీసుకొని వస్తే, 1 kg రైసు గంగోత్రి నుండి అక్కడ తీసుకొని వస్తే 30 రూపాయలు తీసుకుంటారు. అంటే ఇవన్నీ ఆమె తీసుకొని వస్తే ఎంత ఖర్చు అయింది ఉంటుంది. అయిపోయింది అంతా. అమ్మ ఏమేమన్నా అంటే ఆమె ఏం అడగలేదు, నీ ఇష్టం అంది, అంతే. ఇష్టం అనేసింది. ఎవరు ఏమి ఇచ్చినా తీసుకెళ్ళిపోయి అక్కడ లోపల పెట్టేసుకుంది, అంతే. ఒకే లేడీ కదా, ఈ కూలీలందరూ వెళుతూ ఉంటారు కదా, ఏమైనా చేయించగా తీసే డబ్బులు ఎత్తుకెళ్ళిపోవచ్చుగా. అయ్యా ఆ పైకి వెళ్ళేవాడు విచిత్రం ఏంటి అంటే అసలు ఆలోచనలే రావు. ఎప్పుడన్నా 1-2 ఆలోచనలు వస్తాయి. అర్థమైందా? మొన్న అమర్నాథ్కి వెళ్ళినప్పుడు చూసారుగా. అమర్నాథ్కి వెళ్ళినప్పుడు 3 రోజులు అక్కడ ఉన్నామా, ఆ కింద 3 రోజులు బాల్తాల్లో 3 రోజులు ఉన్నాం. ఎవడన్నా ఆలోచన వస్తే ఒట్టు, ఎవడు ఏం మాట్లాడు, ఏమన్నా పెడితే తింటాడు, అలా వెళ్ళి తిరిగేసి వచ్చి హాయి చల్లగా పడుకుంటాడు, అంతే. ఎవడు ఏం మాట్లాడు, ఏదో 1-2 మాటలు తప్పితే ఏమీ లేదు. ఆ తర్వాత దిగొచ్చాడు, బాల్తాలు దిగి 50 కిలోమీటర్లు దాటాము, ఇంకా రాజకీయాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఆ కాశ్మీరంలో కూర్చుకొచ్చిన తర్వాత గోల 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 గోల. ఏమయ్యా? అదే స్థల మహాత్మ్యం అని అంటే. స్థల మహాత్మ్యం అని అంటే ఏం ఒక్కటే ఉంది అక్కడ, అందరూ వెళ్ళారు. ఎవరయ్యా ఇట్లాంటి ప్రదేశంలో ఒక్కటే ఉంది? అందరూ ఆశ్చర్యపడ్డారు. హనుమంతుడు వెళ్ళాడు ముందుకి, ఒక్క స్త్రీయే. ఆయన అంజలి గడించి నమస్కరించాడు. ఎవరు 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 వెళ్ళింది దగ్గరికి? హనుమంతుడు. ఆయన నమస్కరించాడు. నమస్కరించి ఆమెను అడుగుతూ ఉన్నాడు. హనుమంతుడు అడుగుతున్నాడు ఏమని? విస్మిత హరయస్తత్ర వ్యవాతిష్టంత సర్వశః పప్రచ్చ హనుమాన్ తత్ర కాశిత్వం కశ్యవాబిలం. ఆమెను అడుగుతున్నాడు ఏమని? అమ్మా, నువ్వు ఒక్కదానివి, స్త్రీవి, ఈ ప్రదేశానికి వచ్చి, ఆమె కింద కృష్ణాజలం వేసుకొని కూర్చోందట, చిక్కచక్రం వేసుకొని కూర్చోంది, అంతే, జపమాల చేత పట్టుకొని. ఎవరి తల్లి నువ్వు? ఒక్కదానివే ఇక్కడ కూర్చో ఉన్నావు. ఈ గుహ ఎవరికి సంబంధించింది? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ?
ఆయనే అడిగాడు హనుమంతుడే. అది గొప్పతనం. అవునా? అదే నాస్తికుడు, అవునా, ఇంకొక దుర్మార్గుడు అయితే ఏమైనా వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తాడు. గౌరవిస్తాడా మొదట? దానికి హనుమంతుడు నెమ్మది కలిపి వ్యక్తి యొక్క గొప్పతనం ఎక్కడ కనిపిస్తుంది అండి అంటే ఎదుటి వాళ్ళతో వ్యవహరించేటప్పుడు వ్యక్తమవుతుంది. అది కనిపించాలి ఎప్పుడైనా. ఎవడయ్యా గొప్పవాడు అంటే వెనకలో నాకు ఇన్ని కోట్లు ఉన్నాయో, ఇన్ని సూట్లు ఉన్నాయో, బూట్లు ఉన్నాయో కాదు. మాట ఎంత సంస్కారవంతంగా వినయ విధేయతలతో, అవునా, జ్ఞానంతో కూడి బయటకు వచ్చింది. అక్కడ హనుమంతుడు కూడా చూడండి, రాముడిని కలిసినప్పుడు ఫస్ట్ రాముడే అంటాడు, ఇతను బ్రహ్మాండంలో ఉన్న సర్వ విద్యలో తెలిసిన వాళ్ళలాగా ఉన్నాడు, నవవ్యాకరణ పండితుడిలాగా ఉన్నాడు. కిష్కింధకాండలోనే స్టార్టింగ్లోనే వస్తుంది నవవ్యాకరణ. అయ్యా ఇప్పుడు ఉన్నదేంటి? ఒకే గ్రామర్. అప్పుడు 9 రకాలు ఉండేదట, అంతా ఉంది ఇప్పటికీ బ్రహ్మాండంలో. అదంతా తెలిసిన మహాపండితులా కనిపిస్తున్నాడండి హనుమంతుడు మాట్లాడుతుంటే అని అంటారు. దానికి ఏంటంటే మనం మాట్లాడేటప్పుడే మన సంస్కారం, మన గుణం, మన వ్యక్తిత్వం బయటపడతాయండి. హనుమంతుడు మళ్ళీ వెళ్ళాడు, ఆయన్ని కదిలిచ్చాడు. అది ఇస్తే ఆమె చెప్తూ ఉంది ఏమని 51లో అని చెప్పింది. ఏమయ్యా అంటే, అయ్యా నా పేరు స్వయంప్రభ. అవునా? ఈ గుహను, అవునా, ఒకప్పుడు మయుడు అనేవాడు, వాడు రాక్షసుడు ఒకడు, చాలా గొప్ప ధర్మనిరతుడే, రాక్షసుడే. రాక్షసుడు అంటేనే అందరూ దుష్టులు అని అనుకోవాల్సిన అవసరం లే. ఎందుకంటే ప్రహ్లాదుడు ఎవరు? రాక్షసులు పుట్టినవాడేగా. అలాగే ఒక దానవ శ్రేష్ఠుడు ఉన్నాడు మయుడు అని, ఆయన గొప్పవాడే, చాలా కాలం తపస్సు చేసి ఇది పొందాడయ్యా. అవునా? అయితే ఏంటి, ఆయన అక్కడ ఉండగానే హేమ అని ఒక ఆవిడ అక్కడ ఉండేదట. ఆమెతో సహవాసం ఏర్పడిందట. ఎవరికి? మయుడికి. ఇంద్రుడికి తెలిసి ఒక అప్సరసట, ఆమె స్వర్గలోకానికి సంబంధించిన వాడు. ఆమెతో ఈ మయుడికి స్నేహం ఏర్పడిందట, దగ్గరయ్యారు. అది చూసి ఇంద్రుడు మయుడిని చంపేశాడట. చంపేసుకుని ఏం చేశాడు, అప్పుడు బ్రహ్మదేవుడే దిగి వచ్చి ఆ గుహను హేమ అనే ఆవిడికి అప్పచెప్పేశాడు. అప్సరస్సు ఆమె, ఆమెకు తప్ప ఈ సొంతం ఇది జాగ్రత్త అని ఇంద్రుడికి కూడా భయపెట్టేశాడు. అయితే ఆ హేమకు ఈమె అసిస్టెంట్, చెలికత్త. ఎవరు? స్వయంప్రభ అనే ఆవిడ. అయ్యా ఇది ఆమెకు సంబంధించింది, నేను ఇక్కడ రక్షణ చేస్తున్నాను. ఏమన్నది? ఏమన్నది? రక్షణ చేస్తున్నా అంటే వాచ్మెనా? వాచ్మెనా? అవునా కదా? ఆ ఇంద్రుడికే కోపం వచ్చింది అక్కడ మయుడి మీద కదా, ఆ ఇంద్రుడే లేపేద్దాం అనుకున్నాడు. అంటే అది ఎలా ఉండాలి? అనా కదా? మనకు కూడా అప్పుడప్పుడు నాయకులు వస్తుంటారు. ఆయన ఎవరో అనట, ముఖ్యమంత్రి గారు, ఓ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భార్యతో కలిసి వెళుతూ ఉంటాడట. ఎక్కడెక్కడ అందమైన భవనాలు, అవునా, పార్కులు ఓ ప్లేస్లో కనిపిస్తే ఇది నాకు కావాలే అనేస్తుంటుందట ఆవిడ. ఎవరు ఆవిడ? పేరు గీరు వద్దులేండి, ముఖ్యమంత్రి గారి భార్య. ఆయన ఇంకేం చేస్తాడు, సచ్చేసాడు అక్కడ చెప్పేసి అదంతా ఇంక స్వాధీనం చేసేస్తూ ఉంటాడట. ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లు అండి. అవునా కాదా? అప్పుడప్పుడు ఇంద్రుడు కూడా పుడుతూ ఉంటాయండి ఈ ఆలోచనలు. బ్రహ్మదేవుడు అక్కడ భయపెట్టాడు, పరబడి జాగ్రత్త, నీ పదవి కాదు తలకాయ బీకేస్తాను అటువైపు వెళ్ళిపోవాలంటే అయిపోయింది. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఆ అప్సరసదట ఇది, కానీ ఈమె ఒక్కటెక్కడ కావలి కాస్తుంది అని అంటే ఒక వ్యక్తి ఉండడమే చాలా కష్టం కదా. ఈమె కావలి కాస్తుంది అంటే ఆమెకి ఎంత శక్తి ఉండాలి? అవునా? ఆమెకి ఎంత శక్తి ఉండాలి? నేను దీన్ని కావలి కాస్తున్నాను నాన్న అందట. వీళ్ళకి అర్థమైంది ఎంత శక్తిమంతురాలో. అయిపోయింది. ఈ లోపల ఆమె మాట్లాడుతూనే వాళ్ళకు కావలసినటువంటి అద్భుతమైనటువంటి కందమూల ఫలాలు తీసుకొచ్చి పెట్టిందట. కందమూల ఫలాలు అంటే మూలంలో దొరికే కంద అంటే గడలు కదా, ఫలాలు చెట్లకు దొరికే అదే అద్భుతమైనటువంటి రుచికరమైనటువంటి పళ్ళు. అంతేకాదు అతి రుచికరమైన జలాలట.
ఇప్పుడైతే రుచికరమైన జలాలు ఏంటి అంటే అంటే థమ్సప్ కోకా కోలా దరిద్రాలు కాదు. ఆ ఆశ్రయాలలో రకరకాలైనటువంటి రుచులతో కూడినటువంటి నీళ్లు దొరుకుతాయండి. మనం సౌత్ ఇండియా దరిద్రమే ఒక విధంగా. మనం నీళ్లు తాగాలంటే డబ్బులు పెట్టి కొనుక్కోవాలి కదా. నార్త్ ఇండియాకి వెళ్ళిపోయామనుకోండి, హిమాలయ యాత్ర చేస్తూ ఉండే చార్ధాము కానీ, ఆ పైకి అమర్నాథ్ కానీ, కైలాస యాత్ర కానీ, అక్కడ నీళ్ళు ఎక్కడ కొనాల్సిన అవసరం లేదు, అవునా. దాని వెంట హోటల్స్ కూడా ఉంటాయి. ప్రతి హోటల్ వాళ్ళు కొన్ని మీటర్లు పైపు ఒకటి వేసుకుంటారు పైన కొండ మీద నుండి. ఆ పక్కన ఆ పైపు అది ఉంటుంది, నీళ్ళు వేస్తూ ఉంటాయి దారుగా. అవే తాగే నీళ్ళు. ఆ కొండ మీద చిన్న పైపు వేస్తారు, వచ్చేస్తూ ఉంటాయి. ఏమండి పైన ఏమైనా మోటార్ పెట్టారా, ట్యాంక్ కట్టారా, ట్యాప్ పెట్టారా, అవునా, ఏ టైంలో వస్తాయి? ఇవన్నీ కాదు, 24 గంటలు వస్తూ ఉంటాయి నీళ్ళు. ఆ ట్యాప్ వాటర్ నీళ్ళు కావాలంటే బయట ఉన్నాయి చూడని అంటారు. మనమైతే వెతుకుతాం ఎక్కడ ఏం దొరుకుతున్నాయని. ఏం లేదు, గ్లాస్ తీసుకున్నాడు కానీ నీళ్ళు పట్టుకొని అలాగే తీసుకోవచ్చు, అవే తాగేస్తూ ఉంటారు. ఏమయ్యా ఎంత విలువైన జలం, అవునా. రకరకాలైనటువంటి ఆయుర్వేద విలువలతో కూడిన నీళ్ళు అవన్నీ కూడా కొన్ని రకరకాల. ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి, రామేశ్వరంలో ఆ టెంపుల్కి మధ్యలోనే 60 బావులు ఉన్నాయండి. ఇప్పుడు కూడా దాదాపు 28 బావుల్లో స్నానాలు చేస్తారండి. ఒక్కొక్క బావిలో నీటికి ఒక్కొక్క మెడిసినల్ వాల్యూ ఉంటుంది, అవునా. కొన్ని రోగాలు నయమైపోతాయండి అని. నిజంగా భక్తితో అన్నింటిలో కానీ స్నానం చేస్తే ఏ రోగాలు ఉన్నా నయమైపోతాయండి అని. మెయిన్గా రామేశ్వరానికి వెళ్ళారంటే ఆ బావులలో నీళ్లు స్నానం తప్పనిసరిగా చేస్తారు. గైడ్స్ తీసుకెళ్ళి ప్రతి బావిలో నీళ్లు తీసి అభిషేకం లాగా చేయిస్తూ ఉంటారు కదా. అలాంటి నీళ్ళు ఇవన్నీ తాగారట. మహాశక్తి వచ్చిందట. శక్తి వచ్చింది, కానీ వీళ్ళకి గుర్తు వచ్చింది. ఏమని? ఏ గుహలో నుంచి మళ్ళీ ఎటాల పోవాలరా బాబు బయటికి, పైగా ఆయన ఇచ్చిన సమయం కూడా అయిపోయినట్టుంది. ఎవరో వీళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రతి దిక్కుకు వెళ్ళిన వాళ్ళకి 4 రోజులు టైం ఇచ్చాడు కదా. సుగ్రీవుడు ఇచ్చిన టైం కూడా అయిపోయింది. చాలా దూరం వెళ్ళారట గుహలో లోపలికి. ఈ బయటికే వెళ్ళాలి అంటే కూడా వీలు కాదని అనిపిస్తుందట. ఆమెను అడిగారు వాళ్ళే. అమ్మ చెప్పారు, కథ అంతా చెప్పారు, జరిగిందంతా చెప్తే ఆమె కూడా ఏం చేసింది, బాబు మీకేం భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఈ గుహ లోపలికి ఎవరైనా, ఈ గుహ లోపలికి మనుషులు కానీ మానవులు ఎవరు వచ్చినా, రాక్షసులు మానవులు గుహ లోపలికి ఎంటర్ అవుతూనే చచ్చిపోతారు. కానీ మీరు వచ్చారు ఇక్కడికి అని అంటే దైవానుగ్రహం, భగవంతుడి యొక్క అనుగ్రహం మీకుంది, అవునా. ఇక్కడికి వచ్చి కావాల్సిన ఆతిథ్యం కూడా స్వీకరించారు, మీకేం కాదు, మీరు అనుకున్న కార్యం నెరవేరి తీరుతుంది. కాకపోతే మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నారు కదా, మీరు భయపడకండి, కళ్ళు మూసుకోండి. మీ కార్యం ఎక్కడికి వెళితే నెరవేరే అవకాశం ఉంది అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచే లోపల సముద్రం ఒడ్డున ఉన్నాం, హిందూ మహాసముద్రం ఒడ్డున ఉన్నారు. సముద్రం ఒడ్డున ఉన్నారట. వాళ్ళు అక్కడ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమని, టైం అయిపోయింది, వెళ్ళి తిరిగి వెళ్ళలేము. చాలా పెద్ద డిస్కషనే జరుగుతున్నారు మధ్యలో. ఆ డిస్కషన్ మధ్యలో అంగదుడు ఏడుస్తాడు. ఎవరు? అంగదుడు ఏడుస్తాడు. అంగదుడు ఎందుకు ఏడ్చాడుగా? అంగదుడికి బాధ కలుగుతుంది, కోపం వస్తుంది. ఏమని? వాళ్ళ నాన్నని తలుచుకుంటాడు, బాధ కలుగుతాడు. నాన్న లేడుగా. తర్వాత సుగ్రీవుని తలుచుకుంటాడు, కోపం వస్తుంది. ఆ కోపంలో మా నాన్న చంపేశాడు కదా, చంపేశాడు అని చెప్పి ఆ జరిగిన కథ అంతా తెలుసుకుంటారు. రామాయణంలో ఉన్న సౌలభ్యత ఏంటి అంటే, రామాయణం, రాముడి యొక్క చరిత్ర అనేక సార్లు వింటాం. రామాయణంలో అనేక సార్లు వింటాం. సుందరకాండలోకి వచ్చేటప్పటికి అక్కడ ఏమవుతుందంటే అసలు రాముడు కనిపించడు అక్కడ ఎక్కడ, కానీ రామాయణం అనేక సార్లు వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. అలాగే కిష్కింధకాండలో కూడా వీళ్ళు ఏమైంది, ఈ రాముడు వచ్చి వాళ్ళని చంపేంత వరకు తలుసుకుంటూ ఈ సుగ్రీవుడు మనం చంపేస్తాడు, సుగ్రీవుడు దుర్మార్గుడు, సుగ్రీవుడు అలా ఇలా కోపంగా ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తాడు అంగదుడు. ముఖ్యంగా నాన్న చంపాడని బాధ ఉంటుంది కదా, ఏదో ఒక రోజు వెలగక్కాలిగా, బాధ అనేది కక్కితే కదా పోయేది, వెలగక్కేస్తాడు.
అంతా అడగప్పుడు ఏంటి అంగదుడికి లోపల ఇంత బాధ ఉందా తెలియకుండానే ఉండదా తన తండ్రి చంపేశాడు అని అంటే కక్కేస్తాడు. కక్కేసిన తర్వాత మళ్ళీ భయపడతాడు. ఈ విషయాలన్నీ మీరు వెళ్ళి చెప్పారు అని అంటే సుగ్రీవుడు నన్ను చంపేస్తాడు. ఏం చేస్తాడు? సుగ్రీవుడు ఆత్మహత్య చేసుకుంటాను అంటాడు. సారీ, అంగదుడు ఆత్మహత్య చేసుకుంటాను అంటాడు. సూసైడ్. అందరికీ అనిపిస్తుందా సూసైడ్ చేసుకోవాలని ఎప్పుడన్నా? చూడండి, కావాలనుకుంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రోజు ఒక పాయింట్ వస్తుంది. అది ఖచ్చితంగా వస్తుంది. భక్తి కలిగిన వాడు డబల్ ఫోర్స్తో ఎగిరి పైకి వెళ్ళిపోతాడు. దానికి పుణ్యకర్మలు చేయండి, దైవాన్ని తలుచుకోండి అని చెప్పాను. ఆ భావం వచ్చినప్పుడు చాలామంది పక్కదారులు పట్టేస్తారు. వాళ్ళే ఉగ్రవాదులు, తీవ్రవాదులు, దొంగలు, అవన దైవ ద్వేషులు, నాస్తికులుగా పరివర్తన. కొంతమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయేది. ఇంతకు హనుమంతుడు కూడా 2 సార్లు ట్రై చేస్తాడట. సుందరకాండలో కనిపిస్తుంది సూసైడ్ చేసుకోవడానికి. అయ్యా, వశిష్ఠ మహర్షి కూడా ట్రై చేస్తాడు చాలాసార్లు. వశిష్ఠ మహర్షి కూడా ట్రై చేస్తాడు. ఏమయ్యా, ప్రతి ఒక్కరికి వస్తుందండి, ఈ అంగదుడు సూసైడ్ చేసుకొని చచ్చిపోతానంట. ఆయన్ని వీళ్ళందరూ ఓదార్చుతారు. అందరూ ఉన్నారు కదా, అందరూ ఓదార్చుతారు. జాంబవంతుడి దగ్గర నుండి హనుమంతుడి దగ్గర నుండి, నీకు వచ్చిన బాధ ఏమీ లేదు, నీ లోపల ఎంత బాధ ఉంది, కక్కేసావు, వెళ్ళిపోయింది. నీ గురించి సుగ్రీవుడికి ఎవరు ఏమీ వ్యతిరేకంగా చెప్పరయ్యా, నువ్వేం బాధపడకు. కానీ ఇక్కడ అయితే సుగ్రీవుడే అంటాడు, ఏమిటి అంగదుడే అంటాడు, మనం ఇక తర్వాత వెళితే మనల్ని టైం అయిపోయింది, వెళ్ళాము అని అంటే సుగ్రీవుడు బతకనివాడు, చంపేస్తాడు, అందరం కలిసి ఆత్మహత్య చేసేసుకుందామని అనుకోవడం అంటాడు. ఇలాంటివి మానవులకి సహజమయ్యా అంటారు. అవునా? వేదన తీవ్రతరం అయినప్పుడు ప్రాణాలు వదిలేయాలనే ఆలోచన రావడం అనేటువంటిది అసహజం కాదు, సహజమే. కానీ నీకు కానీ దైవబలం, పుణ్యబలం కానీ ఉంటే బయటికి వెళ్తావు, ముందుకు వెళతావు. ఆ పుణ్యబలంగా లేకపోతే పర్వట్ కావడం, పతనం కావడమో జరుగుతుంది. కాబట్టి ఏం చేయాలి? అవసరం ఉన్నా లేకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా దైవారాధన అనేది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేస్తే అదే పుణ్యం డిపాజిట్ అవుతుంది. ఇలాంటి సమయాల్లో భగవంతుడు వచ్చాడా అండి? భగవంతుడు పంపిస్తేనే కదా పక్కన ఉండేవాళ్ళం శ్రేయోభిలాషులు వెల్లవేశ్వరాండి అని ఏమంటావు? నీ శ్రేయస్సు కోరుకున్న వాడు నీ పక్కన ఉన్నాడు అని అంటే ఎవడు ఏర్పాటు చేశాడు? భగవంతుడే ఏర్పాటు చేస్తాడు అట్లాంటివన్నీ కూడా. కాబట్టి జాంబవంతుడు సహా అందరూ ఈయనని ఒక విధంగా పొగుడుతారు. నువ్వు మాకు నాయకుడివి, పైగా యువరాజువి, సుగ్రీవుడికి నీ మీద అమితమైన ప్రేమ ఉంది, నువ్వు ఇలాంటి పని చెయ్యకు కదా. మనం అందరం కలిసి ఇప్పుడు ఏం చేయాలనో ఇప్పుడు అది ఆలోచన చేద్దాము అని అనుకుంటూ ఉన్న సందర్భంలోనే అంగదుడే మళ్ళీ వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు అనే విషయాన్ని ఆది నుండి మళ్ళీ అన్నీ తెలుసుకుంటాం. రామకథ మొత్తం తెలుసుకుంటాం. ఆ తెలుసుకోవడం అనేది ఉంది. దానికే బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, కావాలంటే మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. బాగా కష్టం వచ్చింది అని అనుకోండి, మీ ఇష్టదైవం చరిత్రను కొద్దిసేపు మనన చేసుకోండి. దేవుడు ప్రత్యక్షమై అనుగ్రహించినట్టు కనిపిస్తుంది మీకు తర్వాత జరగబోయే విషయాలు. అంటే ఆ కష్టాలు వెళ్ళిపోయి అవునా చేస్తూ ఉన్న పని విజయం చేకూరడము, లేదా సంతోషం కలగడము, లేదా ఆ బాధల నుండి బయట పడేసే వాళ్ళు రావడము, ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. ఈ అంగదుడు రాముడి చరిత్రను ఎప్పుడైతే తెలుసుకున్నాడో, ఆ పక్కనే గుహలో ఒక పక్షి జీవిస్తూ ఉంది. ఆ పక్షి విన్నది, ముందు చూసిందట వాళ్ళ అన్నని. చాలా రోజులైంది ఆహారం లభించి, ఇప్పుడు వీళ్ళందరినీ
వానరులు ఉన్నట్టున్నారు, వీళ్ళందరినీ మింగేసిన ఆహారాన్ని ఏదైనా ఆకలి తీర్చుకుందాము అని అనుకున్నాను. ఏమనుకుంది? వీళ్ళందరినీ తినేసి ఆకలి తీర్చుకుందాం అనుకున్నాను. అంటే ఆ పక్షి ఎంత ఉండాలి? రామాయణంలో అతిశయోక్తి లేదు ఏది అంటే పక్షి ఎంత ఉండాలి? కొండంత ఆకారం ఉందట. కొండంత ఆకారం ఉందట. అయితే ఆ కథ తలుసుకోవడంలో జటాయువు ప్రస్తావన వచ్చింది. జటాయువు గురించి. జటాయువు పేరు ఎప్పుడైతే విందో టక్కుమని లేసుకొచ్చుందట ఆ పక్షి. లేసుకొచ్చుని అక్కడి నుంచి మాట్లాడిందట. అంతవరకు నిద్రపోతూ ఉన్నట్టుగా పడుకున్నది. అది ఒక్కసారిగా లేచి వాళ్ళతో మాట్లాడిందట. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏం జరిగింది? ఎక్కడ అని మాట్లాడి నెమ్మదిగా నడుచుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చేసిందట. ఆ పక్షి వచ్చేసిందట. వచ్చేసి వాళ్ళు అప్పుడు రాముడి కథ మళ్ళీ చెప్పారు, వినిపించారు. వినిపిస్తే జటాయు వచ్చాడు. జటాయు మా తమ్ముడు అని చెప్పిందట. అది దీని పేరు సంపాతి. వీళ్ళిద్దరూ కలిసి గరుత్మంతుడి అన్న కొడుకులు. అర్థమైనా? గరుత్మంతుడి అన్న కొడుకు. ఎవరు గరుత్మంతుడు అన్న? అనూరుడు. అర్థమేంటి? ఊరువులు లేనివాడు. ఊరు అంటే తొడలు. చాలా పెద్ద కథ ఉంది, అదంతా ఇప్పుడు కుదరదు. ఆయన కొడుకులట వీళ్ళిద్దరూ. అవునా? వీళ్ళు జటాయువు వెళతారు. ఏమయ్యా ఎందుకు దూరం అయ్యారు ఏమిటి ఏనంటే వీళ్ళ గురించి అడుగుతారు వాళ్ళు. ఏమయ్యా నువ్వు ఎవరు, ఎందుకు, ఎక్కడ, ఏమిటి ఏనంటే చెప్తుంది తన కథ అంతా కూడా. ఇక్కడ ఏమిటి అంటే, అయ్యా మేమిద్దరము ఆ చిన్న వయసులో అవునా అలాగా ఆకాశంలో ఎగురుతూ సరదాగా ఎవరు ఎక్కువ ఎత్తు ఎగరగలరా అని మాకు మేము ఒక చిన్న పరీక్ష లేకపోతే పందెమా ఏదో ఒకటి పెట్టుకున్నాం. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని పైకి ఒకటి, ఇంకొక దాని పైకి ఒకటి, ఇంకొక దాని అలా 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 ఎగురుతూ సూర్యమండలం దగ్గర దాకా వెళ్ళాడట. సూర్యమండలం దగ్గర దాకా ఆ సూర్యుడి తాపం ఒక్కసారి తగిలేటప్పటికి ఈ జటాయు అరిచేశాడట. తమ్ముడు కదా, తమ్ముడి కన్నా పెళ్ళయ్యి ఆస్తులు పంచుకున్న తర్వాత ఒకరి మీద ఒకరికి ఈర్షులు అసూయలు రావచ్చులేమో కానీ కదా, అంతవరకు ప్రేమలు ఉంటాయిగా బాగా. తమ్ముడికి బాధ కలిగేటప్పటికి ఈ సంపాతి పరిగెత్తుకుంటూ పైకి వచ్చేసి రికార్డు పెట్టాడు. పడిపోయాడు తమ్ముడు కిందికి, ఎక్కడో దూరంగా పడిపోయాడు. ఇతనికి రెక్కలే కాలిపోయాయి. రెక్కల ముఖంతో సహా ఒళ్ళంతా కూడా కాలిందట. కాలి ఈతను ఒక చోటు వచ్చి పడ్డాడు కదా, ఆయన ఒక చోటుకు వచ్చి పడ్డాడు. ఆయన ఎక్కడ పడ్డాడు? జటాయు ఎక్కడ పడ్డాడు? మహారాష్ట్ర. అది కదా, ఎక్కడ? త్రయంబకమేనా? నాసిక్ దగ్గర కదా మహారాష్ట్రలో. అక్కడ పడ్డాడు జటాయు. ఈయన అదే ఆ పశ్చిమ ప్రాంతంలో లాస్ట్ కేరళ దగ్గర ఎక్కడ ఈయన పడ్డాడు. కేరళలో ఒక చోట పక్షి రూపం వేసి ఉంటారు చూడండి. ఇది ఇండియన్ ఇదే నాసాకు సంబంధించినటువంటి ఒక కేంద్రం దగ్గర ఎక్కడో ఉంటుంది, అంతరిక్ష కేంద్రం దగ్గరగా ఉంటుంది. ఆ కేరళ దగ్గర అక్కడెక్కడో పోయి పడిపోయాడు. ఎవరు? సంపాతి పడిపోయాడు. ఆ పడిపోయి ఆయనట కనీసం 6 నెలల పాటు స్పృహ లేకుండా పడిపోయాడట. 6 నెలలు స్పృహ లేకుండా పడిపోయాడట. పడి తర్వాత లేచాడట. ఇంకేంటి ఎట్లా బతికాడంటే ఇన్ని రోజులు అంటే దివ్యమైన పక్షులు కాబట్టి. ఆ తర్వాత నెమ్మదిగా లేచి అటు ఇటు తిరుగుతుంటే కొండ కింది పక్క ఒక ఆశ్రమం ఉండేదట. ఒక నిశ్వాసుడట ఆయన. ఎవరు? నిశ్వాసుడు ఒక ఋషి అక్కడ ఉండేవాడట ఆశ్రమంలో. నెమ్మదిగా అక్కడికి వచ్చేటప్పటికి అక్కడికి వచ్చి ఆయనకి సేవలు చేశాడట ఆ ఋషికి. ఆ ఋషి తపస్సు చేసుకునేవాడు. ఒకసారి అలాగా తపస్సు చేసుకుని కూర్చుంటూ ఉంటే చాలా సంవత్సరాల పాటు
ఆయన ధ్యానంలో 8,000 సంవత్సరాలు ఏదో ఉన్నాడట. ఎవరు? ఋషి అన్ని రోజులు ఈయన సేవ చేశాడట చుట్టుపక్కల అవసరాలు. ఆయన లేచిన తర్వాత ఈయన చూసి ఈయన ఆశీర్వదించాడట. అయ్యా నువ్వు రామకార్యంలో చెప్పాడు, రాముని సీతాదేవిని అపహరించబడుతుంది రాముడి భార్య, వాళ్ళు వెతుక్కుంటూ ఇటు వస్తారు, వాళ్ళకి కానీ నువ్వు సహాయం చేసావు అంటే మళ్ళీ తిరిగి నీకు రెక్కలు వచ్చేస్తాయి అని చెప్తాడు. ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాలు వెయిట్ చేశాడు అక్కడ. ఆయన వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చేసేటప్పటికి వీళ్ళు మాట్లాడుతూనే ఆయన గురించి అడిగారు. ఆయన ఇదంతా కథ చెప్పారు. కథ అంతా చెప్పేటప్పటికి వాళ్ళంతా చెప్తూ ఉన్నాడట. రెక్కలు వచ్చేసేటప్పటికి వాళ్ళు అడిగారు, అయ్యా మాకు సహాయం చేయవా అని. ఆయన అలాగా కొండ మీదకి వెళ్ళి అలా కూర్చొని చూశారు. చుట్టూ పరికిస్తే మామూలు గద్దకే కొన్ని కిలోమీటర్ల దూరం కనిపిస్తుంది. ఇది అలాగా చూసిందట. చూసి చెప్పేశాడు, ఏమని? లంకలో సీతాదేవి ఉంది అని చెప్పేశారు. వీళ్ళ లక్షణాలు చెప్పారు, అమ్మవారి లక్షణాలు చెప్పారు. ఆ లక్షణాలు చెప్పేటప్పటికి ఆయన అశోక వాటికలో చెట్టు కింద కూర్చొని ఉంది సీతాదేవి అని చెప్పేశాడు. సంపాతి చెప్పేశాడు. ఆయన రెక్కలు బాగా వచ్చేసాయి, ఎగిరేసి వెళ్ళిపోయాడు. అయితే ఆయన కూడా చెప్తాడు, అతని కొడుకట సుపార్షుడు, సంపాతి కొడుకు ఒకసారి చెప్పాడట, రావణాసురుడు సీతాదేవిని తీసుకెళ్ళేది నేను చూశాను అని తిడతాడట. సీతాదేవిని తీసుకెళ్తుంటే నువ్వేం చేస్తున్నావు రక్షించకుండా? కానీ వాడు కాముగా చూస్తూ ఉండిపోయాడట, ఏమి చేయలేదు, అయిపోయింది. బట్ ఇప్పుడు ఈయన చూసి చెప్పేశాడు, అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఎవరు? సంపాది వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు కూర్చొని ఎవరు వెళ్తారు లంకకి? వరుసగా ఒక్కొక్కరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎవరు వెళ్తారు? నువ్వు వెళ్తావా, నేను వెళ్తావా, నువ్వు వెళ్తా, వాళ్ళు చెప్తూ ఉన్నారు ఒక్కొక్కరు. అది ఊరికే అప్పుడు కేరళ వైపు, అవునా, కేరళ తిరువనంతపురం కూడా కాదు, ఇప్పుడు ఇది ఉంది కదా, ఏమంటారు, ఎర్నాకుళం, ఆ సైడ్కి దానికి కొంచెం అటు పక్క ఎక్కడో వస్తుంది. అది శబరిని చూశాడు కదా, ఆ తర్వాత దానికి కొంచెం ఆ ఏరియాలోనే ఇక్కడ వస్తుంది. ఆ ప్రదేశం నుండి ఇటువైపుకి 100 యోజనాల పైన దూరం ఉంటుంది. ఇప్పుడైతే రామేశ్వరం దగ్గర నుంచి అయితే పెద్ద దూరం ఏమి ఉండదు. అక్కడి నుంచి ఎంతంటే 100 యోజనాలు 1200 మైళ్ళు లేదు ఉంటుంది కదా. ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్కి రావాలి కదా. ఇక్కడి నుంచి వెళ్ళాలి ఏనంటే ఎవరు వెళ్తారయ్యా ఏమిటి ఏనంటే ఒక్కొక్కరు చెప్తున్నారట, నేను ఇంత దూరం దూకగలను, నేను ఇంత దూరం దూకగలను. అంగదుడు చెప్పాడట, నేను 100 యోజనాలు దూకగలను కానీ తిరిగి రావడం కష్టం అని అన్నాడట. జాంబవంతుడు చెప్పాడు, జాంబవంతుడు కృతయుగం నుంచి ఉన్నాడు, నేను అప్పుడు తిరిగాను, మొత్తం భూమి అంతా కూడా అలుపు లేకుండా ఎగిరి తిరిగేసేవాడిని. ఆయన అప్పుడు త్రివిక్రముడుగా విష్ణువు అవతారం అయినప్పుడు ఆయన పాదం అయితే బ్రహ్మలోకానికి వెళ్ళింది కదా, ఆ పైకి వెళ్ళి పాదం చుట్టూ తిరిగేసి వచ్చేసాడట. బ్రహ్మమానసపుత్రుడే ఈయన. ఎవరు? జాంబవంతుడు. బ్రహ్మకే పుట్టాడు, బ్రహ్మ ముక్కులో నుంచి పుట్టాడు. ఎక్కడ నుండి? ఆయనకి ఏదో ఒకసారి జలుబు చేసినట్టుగా అర్థందట, ఏదో దురద పుట్టిందట ముక్కు, గట్టిగా ఇట్లా అనేసి ఒకసారి తుమ్మేశాడట. తుమ్మితే ఇది ముక్కులో నుంచి నల్లగా పడిందట. నల్లగా పడుతున్నాయి. అది లేచి పైకి లేచి నిలబడి పెద్ద ఆకారం అయి బల్లోకంలాగా నిలబడిందట. నిర్మనీస్ అనేక రకాలుగా ఉంటాయి కొన్ని. కానీ ఆయన అంటాడు, నేను అప్పుడు ఒక వయసులో ఉన్నప్పుడు తిరిగానయ్యా, ఇప్పుడు ఎగరలేనండి అన్నాను. కానీ ఎగరగలడు, చేయాల్సింది ఎవరో చేయాల్సింది ఉంది కదా. వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటే హనుమంతుల వారు దూరంగా వెళ్ళి కూర్చున్నాడు. ఏమయ్యా ఆయనకి తెలియదా, వెళ్ళడా, ఇష్టం లేదా? కానీ ఆయన విషయం అక్కడ ఉంగరం కూడా ఇచ్చారు కదా ఆయన దగ్గరికి, మరి వీళ్ళు ఎందుకు వెళ్ళలేదు అని అంటే హనుమంతుడికి ఒక శాపం ఉంది.
ఆయన పుడుతూనే ఊయల్లో పడుకోబెట్టుంటే ఉదయించే సూర్యుని చూసి పండు అనుకొని మెంగడానికి పోయాడట. ఎక్కడికి? ఆకాశంలోకి. ఊయల్లో నుంచి ఎగిరి వెళ్ళిపోయాడట. ఎగురుతూ ఉంటే ఆ సూర్యుడు భయపడ్డాడట. ఆయన అరిస్తే ఇంద్రుడు వజ్రాయుధం తీసి కొట్టాడట. హనుమంతుడు చాలా అందగాడట వాస్తవానికి. ఆ కొట్టేటప్పటికి పెదాలు చీలిపోయాడట, అడ్డం వచ్చేస్తుందట. లేకపోతే చాలా అందంగా ఉండేవాడట. అందంగా ఉండేవాడట. అలాగే అయిపోయిందట. కానీ స్పృహ లేకుండా పడిపోతే అప్పుడు వాయువు బంధించేస్తాడు. ఇక సర్వలోకాలు ఉడికిపోతాయి. దేవతలందరూ పరిగెత్తుకుంటూ వచ్చి వాయువును బ్రతిమాలుకొని హనుమంతుడికి అందరూ దేవతలు వాళ్ళ శక్తులన్నీ ఇచ్చేస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వాళ్ళ అస్త్రాలు కూడా అందించేస్తారు. అయితే అవన్నీ పట్టుకున్నాడు. చిన్నప్పుడే మహా అల్లరుడట. అప్పుడు ఆ వనాల్లో తిరుగుతూ ఋషులు కొడుకుల్ని ఋషుల్ని వీళ్ళందరినీ బాగా వేధించేవాడట. వాళ్ళందరూ కలిసి శాపం పెట్టేశారు. అవసరమైనప్పుడు ఇతరులు పొగిడితే కానీ నీ శక్తి నీకు గుర్తురాదు పో అనేసారు. అప్పటి నుంచి మామూలుగా అయిపోయాడట ఆయన. ఇప్పుడు కూడా హనుమంతుడు అలాగే కూర్చున్నాడు, ఏం తెలియని వాళ్ళగా అండి. ఈ జామవంతుడు గమనించాడు. జామవంతుడి దగ్గరికి హనుమాన్ ఒక్కడే సాధించగలవు ఇది అన్నాడు. ఇటు చూశాడు ఆయన. అప్పుడు ఆయన పొగిడాడు, నీకు సర్వశక్తులు ఉన్నాయి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తులు కూడా ఉన్నాయి, సర్వదేవతలకు ఉన్న శక్తులన్నీ కూడా నీకు ఉన్నాయ్యా, నువ్వు చేయలేనిది ఏమీ లేదు, పైగా అక్కడ సుగ్రీవుడు చెప్పాడు కదా నువ్వే సాధించుకొని రాగలవు అని చెప్పి కదా, కాబట్టి నువ్వు వెళ్ళి తీరాలయ్యా అని ఈయన పొగిడే కొద్ది ఉబ్బిపోయాడా? కాదు, ఆయన శక్తి ఆయన గుర్తొచ్చింది. ఆయన శక్తి ఆయన గుర్తొచ్చి వెళతానండి అని అన్నాడు. ఆయన అలాగా లేచి నిలబడుతూనే ఎంత పెద్ద ఆకారం వచ్చింది అంటే 1200 కిలోమీటర్ల ఎత్తు పెరిగాడట, 360 కిలోమీటర్ల వెడల్పు పెరిగాడట. అవునా? ఎంత ఎత్తున ఉంటుంది ఆకారం ఊహించుకోవడానికి వీలే ఉండదు కదా. అంత పెద్ద ఆకారం వచ్చేసాడు ఆయన. ఊయాడా? కాదండి, ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి మీనింగ్ చెప్తారు. ఏంటి అంటే ప్రతి ఒక్కడు సాక్షాత్తు భగవత్ స్వరూపుడే. అవునా? భగవత్ స్వరూపుడే. కానీ చూడండి, సత్తు చిత్తు ఆనంద స్వరూపం భగవంతుడు. చావు పుట్టుకలో లేనిది సర్వజ్ఞ స్వరూపం, పరిపూర్ణమైన ఆనంద స్వరూపం. కానీ మన జీవితం వీటికి వేరుగా ఉంటుంది. చావు అంటే అందరికీ భయమే కదా. సచ్చేది ఏది? శరీరమే. ఆత్మ వేసి వెళ్ళిపోతాడు కదా. ఎప్పుడు నాకు కోపం వస్తేనో బాధ చచ్చిపోతా అంటాడు. అవునా? చచ్చి పోతా. రాక్షసుడు అయితే చంపేస్తా అంటాడు. ఈ రెండు అబద్ధమే అని చెప్పి భగవద్గీతలో 2వ అధ్యాయంలో చెప్పాడు. సావడము చంపడము రెండు అబద్ధమేనయ్యా, నిజంగా జీవుడికి చావే లేదు అంటాడు. దేహం పుడుతుంది పోతుంది కానీ లోపల ఉన్న జీవ చైతన్యానికి చావు లేదయ్యా కదా. రెండోది జీవ చైతన్యం జ్ఞానస్వరూపమయ్యా అంటారు. ఎందుకంటే ఉన్నది ఒకటే, రెండవది లేదని తెలుసుకోవడమే జ్ఞానం. అన్యమైంది రెండవది లేదని. ఈ రెండు విషయాలు ఎప్పుడైతే తెలుస్తున్నాయో దుఃఖాలు కనుమరుగైపోతాయి. అవునా కదా. కానీ ఇది స్వరూపం అయ్యున్నా ఎందుకు అందరూ గుర్తు రావట్లేదు? అజ్ఞానం కారణం అండి. మర్చిపోయినారండి ఎప్పుడు కదా. హనుమంతుడికి లాగా ఏదో శాపం తగిలి ఉందండి, మరచిపోయినారండి. దానికి ఏంటి అంటే జాంబవంతుడు చాలా పెద్ద ఆయన, బ్రహ్మమానసపుత్రుడు కదా. ఏంటి అంటే ఆధ్యాత్మిక గురువు ఎవరైతే ఉన్నారో, ఋషి పరంపరలోనా దేవ పరంపరలోనా అన్నిటికంటే పైన ఉన్నట్టున్నాడు. ఏమయ్యా? గురు పరంపరలో ఉన్నటువంటి వాడు. మన గురువుకు మూల పురుషుడు ఎవరయ్యా? సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం. ఏమయ్యా? మన గురు పరంపర ఎక్కడి నుంచి వచ్చింది? అవునా? ఏమయ్యా మీ గురువు ఎవరు అంటేనా శారదమ్మ గారు అంటారు. శారదమ్మ గారు గురువు ఎవరు?
చిన్మయానంద స్వామి గురువు ఎవరు? తపోవన స్వామి గురువు ఎవరు? శంకరపీఠంలో తెచ్చుకున్నాడు ఆయన. అవునా? వాళ్ళ గురు పరంపర వరుసగా. ఏమయ్యా వాళ్ళందరికీ శంకరాచార్య వారి గురువు ఎవరు? గోవిందపాదులు. ఆయన గురువు ఎవరు? గౌడపాదుల వారు. గౌడపాదుల వారి గురువు ఎవరు? శుక మహర్షి. శుకుడు గురువు ఎవరు? వ్యాసుడు. వ్యాసుడు గురువు ఎవరు? పరాశరుడు. పరాశరుడు గురువు ఎవరు? ఆయన తండ్రి గురువు కూడా అక్కడ. పరాశరుడు గురువు ఎవరు? శక్తి, వాళ్ళ నాన్న. శక్తి గురువు ఎవరు? వశిష్ఠుడు. వశిష్ఠుల గురువు ఎవరు? తండ్రి గురువు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు గురువు ఎవరు? విష్ణువు. విష్ణువు గురువు ఎవరు? సదాశివుడు. అవునా? మన గురు పరంపర ఎక్కడి నుంచి వచ్చింది? దానికే చెప్పుకుంటాం సింపుల్గా. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. ఏమయ్యా, ఈ ఆధ్యాత్మిక విద్య సాక్షాత్తు సదాశివుడి నుంచి వచ్చిందయ్యా, నారాయణ భగవాను నుంచి వచ్చిందయ్యా. చూడండి, ఎక్కడ ఏ గురు పరంపర వెళ్ళినా సదాశివుడో నారాయణుడో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది మూలానికి వెళ్ళేటప్పటికి. కాబట్టి జ్ఞానం అక్కడి నుంచే వస్తుందండి. అలాగే ఇక్కడ కూడా గురువు చెప్తున్నాడు, మన మూలాలు అక్కడ ఉన్నాయి, అక్కడి నుంచి వచ్చాయి. అనా హనుమంతుడికి నువ్వు అపారమైన శక్తివంతుడు అయ్యా. మా గురువు గారు అలాగే చెప్పారు. ఒక్కోసారి అలాగే, ఓయ్ ఎవరనుకున్నావు నువ్వు? పరమాత్మ గుర్తుంచుకో. మహావాక్యాలు నవేగా. తత్వమసి, తత్ త్వం అసి, ఆ పరమాత్మవే నువ్వై ఉన్నావు. ప్రజ్ఞానం బ్రహ్మ, లోపల ఉన్న జ్ఞానస్వరూపం సాక్షాత్తు పరమాత్మయే. అదే గురువు చెప్పాడు, తత్వమసి. ఏమయ్యా, ఎలా నమ్మాలి? కూర్చొని విచారణ చేయకు. నువ్వు పరమాత్మ అయ్యున్నావు అంటే ఈ దేహం కాదు. అహం బ్రహ్మ అస్మి. సరైన విచారణ చేస్తే తెలుస్తుంది. ఏమని? అహం, నేను అనేది ఏదైతే ఉందో బ్రహ్మం అయి ఉంది. నాది అనబడేది అనాత్మ. నేను కానిది ఏదైనా అనాత్మయే. మాయలో భాగం, చావు పుట్టుకలో లోనయ్యేది. నేను అనంతమైన ఆత్మస్వరూపాన్ని. నేను నా ఇల్లు నాకంటే వేరేగా. నేను నా కారు నాకంటే వేరేగా. నేను నా కాళ్ళు చేతులు, నేను నా తలకాయ, నేను నా దేహం, నేను నా ఇంద్రియాలు, నేను నా ప్రాణం, నేను నా మనస్సు, నేను నా బుద్ధి, నేను నా జ్ఞానము నా అజ్ఞానము. నేను వేరేగా. నేను యజమాని. నాది అనబడేది కేవలం ఆ వ్యక్తి అనుభవించడానికి పనికొచ్చే వస్తువు మాత్రమే. బాహ్యంగా ఉన్నటివే కాదు. శరీర, ఇంద్రియ, ప్రాణ, మనోబుద్ధులు అన్నీ కూడా పనిముట్లే, ఇన్స్ట్రుమెంట్సే. అందుకే ఒకడు పోతూ ఉంటే మళ్ళీ మార్చుకుంటూ కూడా ఉంటాడు కొన్ని. అవునా? గుండె పోయింది అంటే ఇంకొకటి తీసుకొచ్చి పెట్టేస్తాడండి, తయారు చేయలేకపోయినా. చెయ్యి పోయింది అంటే అక్కడెక్కడో రాజస్థాన్లో దొరుకుతుందండి. అవునా కాదా? మారుస్తూ ఉంటాడండి కొన్ని అయినా. కానీ తయారు కావు. ప్రాణం సహితమైనాడే తయారు కావు. పనిముట్లు వాడుతూ ఉంటాడు. కానీ హరి ఓం, చివరిగా నేను అనేది ఉందే, వీటికన్నిటికీ అతీతమైనటువంటిది. ఈ నేను అనేది శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, ప్రాణాలు కాదు, మనసు కాదు, బుద్ధి కాదు. ఇవి అన్ని మార్పులతో కూడి ఉన్నటివి. పుట్టి మారుతూ కాలగర్భంలో కలిసిపోయేటివి. నేను మాత్రం సచ్చిదానంద స్వరూపం. ఈ నేను అనేది ఎందులో ఉంటే అది జీవించి ఉంటుంది. ఈ నేను అనేది దేన్ని వదిలేస్తే అది చచ్చిపోతుంది.
శవం అయిపోతుంది. శవం మిగులుతుందా? డిస్పోజ్ అయిపోతుంది, పంచభూతాల్లోకి వెళ్ళిపోతుంది. ప్రళయకాలంలో పంచభూతాలు కూడా మాయలో కలిసిపోతున్నాయి. మాయ భగవంతుడు ఒక భాగం అయిపోతూ ఉంది, శక్తి రూపంలో కలిసిపోతుంది. ఎవరయ్యా ఈ నేను? అనాది అనంతం సర్వవ్యాపకం, అదే శక్తి, అదే జ్ఞానం, అదే ఆనందం, అదే నువ్వు, అదే అందరూ, అదే నేనయ్యన్నా. కాబట్టి పొగిడితే వచ్చిందంటే పొగిడడం కాదు, ఊరికే ఇక్కడ అవసరాల కోసం పొగుడుకోవడం కాదు, నిజాన్ని ప్రేరణ చేశాడు జామవంతుడు. అంటే గురువు శిష్యుణ్ణి ప్రేరణ చేసి అర్థమయ్యే కొద్ది శిష్యుడు అనంత శక్తితో నిలబడుకుంటాడు. మన గురుదేవుడికి కూడా ఒకసారి పరమైన బాధ కలిగింది. తన ఫ్రెండ్ చనిపోతే ఆ సందర్భంలోనే వెళ్ళి ఆయన్ని కలిశాడు. ఎవరిని? శివానంద మహారాజ్ని. ఆయనకు వైరాగ్యం వచ్చింది, అన్వేషణ చేశాడు. అవునా? బయటపడ్డాడు, మహానుభావుడయ్యాడు, గర్జించాడు ప్రపంచం అంతా. ఏయ్ నేనేరా పరమాత్మను అని నేను చెప్తే త్రిమూర్తులు కూడా పనిచేస్తారు అని చెప్పి చేసి చూపించాడు. అవునా? దేవతలు ఏంటరా, త్రిమూర్తులు కూడా చెప్తే పని చేస్తాను. వారి దగ్గర నేర్చుకున్న వారే మన గురువు గారు. అమ్మగారు అన్నారు, నేను డబ్బుల కోసం ఎప్పుడూ ఆలోచన చేయలేదు, నేను పని మొదలు పెడితే లక్ష్మీదేవి కుబేరుణ్ణి ఇచ్చి పంపిస్తుంది డబ్బులు. అవునా? నా ట్రెజరర్ లక్ష్మి, నా క్యాషియర్ కుబేరుడు అన్నారు. గర్జించారు అమ్మవారు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో గర్జించారు. నేను డబ్బుల గురించి ఎప్పుడూ ఆలోచన చేయను, మనుషుల బాగు గురించి తప్ప. అవునా? ఆ స్థాయి వాళ్ళని చెప్తూ ఉన్న విషయం ఒకటే, నువ్వు ఆయనవే అయి ఉన్నావు. కాబట్టి ఇక్కడ ఏంటంటే నువ్వు అంటే శరీరం కాదయ్యా, ఇవన్నీ ఉపాధులు, దానికి లోపల ఉన్న అసలైన నేను విచారణ చేయి. ఈ నేను అనేది పరమాత్మ అయి ఉన్నది, అర్థమైందా? మనసును ఆపు, అనుభవానికి వస్తుంది. మనసు తాత్కాలికంగా అవుతుంది, మళ్ళీ లేస్తా ధ్యానంలో. కానీ మనసుకు వెనకలో ఉన్న సంస్కారాలు, కోరికలు ఉన్నాయే, ఎప్పుడైతే కంప్లీట్గా కరిగిపోయాయో నువ్వు పరమాత్మగా లేస్తావు. అదే చెప్పింది ఆయన. అంత ఎత్తు ఎదిగాడు. నిజంగా ఎదిగాడా లేడా చెప్తుంది సుందరకాండలో. ఒకవైపు నమ్మాలి, కానీ ఆ ఆకారానికి కాదు ఇక్కడ విలువ, స్వరూపానికి, నిజమైన స్వరూపానికి విలువ అండి. అదే హనుమంతుడు అక్కడ ఏమన్నారయ్యా అంటే, పరిపూర్ణమైన భక్తి జ్ఞానాలతో కూడిన ఉత్సాహం ఏదైతే ఉందో అది హనుమంతుడు, పూర్ణ బుద్ధి స్వరూపం ఏదైతే ఉందో అదే సుగ్రీవుడు. అవునా? కోరికలతో నిండిన మనసు ఏదైతే ఉందో అదే వాలి. అవునా? వీళ్ళందరూ కలిసి రామకార్యానికి వెళ్ళారు అని అంటే లోపల ఉన్న రాముడు నేను అనేవాడిని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాటి వెళ్ళారండి. హనుమంతుడు వెళ్ళి సీతాదేవిని చూసి వచ్చారు. సీత ఎవరు అంటే శంకరాచార్య వారు చెప్పారు, శాంతే సీత అని. శాంతే సీత, సముద్రం అంటే అజ్ఞానమేనయ్యా. రావణాసురుడు అంటే అహంకారము. వాడి పక్కన కుంభకర్ణుడు ఉన్నాడే, వాడి బట్టి మోహము, అహంకారము, వాళ్ళని సంహరించాడు. వినయ విధేయతలు విభీషణుడు, వాడికి పట్టం కట్టాడు. రాముడు ఆత్మారాము విరాజతే, అక్కడి నుంచి నేరుగా వచ్చి పట్టాభిషిక్తుడు అయ్యాడు. ఓకే, ఇది రామాయణం. సుందరకాండ సంవత్సరం ఒకటి చెప్పుకుంటూ వస్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి సుందరకాండలో ప్రతి కాండలో చివరికి వచ్చేటప్పటికి ఆత్మజ్ఞానం బోధించడం జరుగుతుంది. గుర్తించాలి, అది ఓన్లీ కథ కాదు. అవునా? కథ కొంచెమే అయినా కథ అంతా చెప్పుకోవడానికి మనకెక్కడ వీలవుతుంది? ఒక అధ్యాయం చెప్పుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది కదా. 67 అధ్యాయాలు పూర్తి చేసాం 6 రోజుల్లో. అయినా సంక్షిప్తంగా కథ చెప్పుకున్నాం. పుస్తకం చదవండి, కథ అంతా అర్థం చేసుకోండి. కానీ తత్వం ఏంటి అంటే ఆత్మ అన్వేషణే ఇక్కడ. సీత అంటే శాంతి అన్వేషణ. అవునా? ఎవరు ఆమె? రాముడికి సంబంధించిన ఆవిడ. రాముడు ఎవరు? పరమాత్మయే.
పరమాత్మ దగ్గర శీతం ఉంటుంది, అంటే ఆనందం ఉంటుంది. అది కూలిపోతూ ఉంటారు, కోరకూడనివి కోరే. ఆమె అదే కదా కోరింది, దాన్ని కూలిపోతుంటారు. మళ్ళీ రాముని తెలుసుకుంటే ఆయన వెతికి లాక్కొని నుంచి బయట మళ్ళీ నిలబెట్టాడండి. చదవస్తుంది, మళ్ళీ చదువుకోండి. అవునా? ఇక రేపు క్లాస్ లేదు కదా, ఈరోజుకి అయిపోయింది. రేపు సాయంత్రం రామ కళ్యాణం చేసుకున్నాం. ఆ సమయంలో అవకాశం ఉంది అంటే రాముడు మీకు కానీ ప్రేరణ కలిగిస్తే మీరు మాట్లాడుదురు రేపు రాత్రి, సరేనా? నేను వింటా, భక్తిగా వినయంగా ప్రిపేర్ అయ్యారండి. కొన్ని విషయాలు ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం అయినా. బాలమణమ్మ గారు మీరు కూడా ఒక నిమిషం మాట్లాడాలి, మీరు కూడా ప్రిపేర్ అయ్యారండి. రేపు చూద్దాం. రేపు సాయంత్రం అర్లీగా మొదలు పెట్టుకోండి పూజలు. ఖచ్చితంగా 6 గంటలకైనా కళ్యాణం మొదలైతే 6 నుంచి 8, 9 దాకా అవుతుంది కదా. మీరు లేట్ చేసే కొద్దీ అది లేట్ అయిపోతుంది. అలా కానీయకండి. అర్లీగా 5 గంటలకే పూజ మొదలు పెట్టేసేయండి. ఇక్కడికి వచ్చి కూడా కంప్లీట్గా కార్యక్రమం పూర్తి చేద్దాం. ఎల్లుండు మళ్ళీ రాముడికి పూజ చేసి పట్టాభిషేక మంత్రం కూడా చదువుదాం, సరేనా? 2 రోజులు చేసుకున్నాం కాబట్టి పట్టాభిషేక మంత్రం కూడా చదివి ఎల్లుండు అన్నదానం ఉంది కదా, ఆ కార్యక్రమాన్ని కూర్చోం. తదాస్తు. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.